ఈ కంపెనీలు అన్ని కూడా ముందుకెళ్తున్నట్టే కారణం అపరమైన ప్రోడక్ట్, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్, దానికి సంబంధించిన నాలెడ్జ్ మన టీంకి ఇవ్వడం వల్ల వాళ్ళు ముందుకెళ్తున్నారు, సేల్స్లో సక్సెస్ అవుతున్నారు. ఈ రోజు కూడా మనం కూడా సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా మనకున్న లైఫ్ స్టైల్ డిసీజుల గురించి మనం తెలుసుకోగలిగితే అట్ ది సేమ్ టైం ఆ సంబంధించిన డిసీజ్తో పాటు మన ప్రోడక్ట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మార్కెట్ ఆపర్చునిటీ మనకు ఉంది, మరి ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఏ విధంగా ఇస్తే అది మనకు కావాల్సినంత రిజల్ట్ వాళ్ళకి వస్తుంది, దాన్ని రీపర్చేస్గా రిటైన్గా మార్చుకునే అవకాశం ఉందనేది మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. మరి లైఫ్ స్టైల్ డిసీజ్ చూస్తే ఏంటంటే బేసిక్గా మనకి ఒబేసిటీ ఒబేసిటీ అనేది అధిక బరువు, స్థూలకాయం. అంటే అధిక బరువు అనేది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే ఏంటంటే చాలా మందికి ఉండడం జరిగింది. ఎందుకంటే ఎందుకు ఉంది అనేది మీకు కూడా తెలుసు. దానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడదాం. హైపర్ టెన్షన్ అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు, చాలా వ్యాధులు కూడా వస్తున్నాయి. ఒక ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత మనకి ఈ హైపర్ టెన్షన్ సంబంధించిన అంటే చిన్న వాళ్ళు కూడా ఒకప్పుడు 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు హార్ట్ స్ట్రోక్ వచ్చి ఫస్ట్ స్ట్రోక్ లో చనిపోయే వాళ్ళు కాదు, మేబీ హాస్పిటలైజ్ అయ్యేవాళ్ళు. ఆ స్టంట్ తోనే సెకండ్, థర్డ్, మేబీ థర్డ్ కూడా ఆ, చనిపోయే వాళ్ళు కాదు, ట్రీట్మెంట్ లో సర్వైవ్ వాళ్ళుగా. రేర్ పీపుల్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయే వాళ్ళు గత 4-5 ఇయర్స్ నుంచి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత 2019 నుంచి ఫిజికల్ గా యాక్టివిటీ ఉన్నప్పటికీ, ఆహారం మీద శ్రద్ధ ఉన్నప్పటికీ, హెల్దీగా అంటే ఉన్నప్పటికీ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు చాలా మంది. మరి ఎందుకు చనిపోతున్నారు అనేది ఇంకా తెలియదు. మరి చూస్తే 30 సంవత్సరాలు ఈ రోజుల్లో ఎందుకు మనకు ఆ విషయం తెలుస్తుందంటే ఈ రీల్స్ చేయబట్టి తెలుస్తుంది, సీసీటీవీ కెమెరాస్ చేయబట్టి తెలుస్తుంది. జిమ్ లో కెమెరాస్ పెడుతున్నారు, వాకింగ్ వెళ్ళేటప్పుడు కెమెరాస్ పెడుతున్నారు, ఆ కెమెరాలో నడుచుకుంటూ ఆఫీస్ లో కెమెరాస్ పెడుతున్నారు కాబట్టి మాట్లాడుకుంటూ చనిపోతున్నారు, నడుచుకుంటూ చనిపోతున్నారు, ఎక్సర్సైజ్ చేసుకుంటూ చనిపోతున్నారు, డాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూడా చనిపోతుంది. ఆ వయసుతో సంబంధం లేకుండా 20 మొన్న ఒక డాక్టరే చనిపోయాడు, ఒక ఎండి డాక్టర్, 32 ఇయర్స్, కర్ణాటకలో ఒక ఎండి, హార్ట్ స్పెషలిస్ట్, హార్ట్ సర్జన్ 32 ఇయర్స్ అతనికి. మరి అతను చనిపోవడం జరిగింది, మాకు రీసెంట్ గా జరిగింది, మీకు పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, యూట్యూబ్ లో కూడా ఉంది, మీరు చూడండి. అంటే ఈ హార్ట్ సంబంధించిన డిసీజ్ కూడా చాలా వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం హై కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ అనేది మనకి ఒబేస్ అవ్వడం వల్ల కూడా మనకి హైపర్ టెన్షన్ తో పాటు కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది, దానివల్ల కూడా చాలా వ్యాధులు మనకు వస్తున్నాయి అనమాట. మరి ఆ విధంగా చూస్తే ఏంటంటే ఇంకా దాంతో పాటు మనకి యాడ్ అయ్యేటి ఏంటి అంటే చుట్టాలు, బంధువుల్లాగా. ఒక ఇంటికి ఒక చుట్టం వస్తే ఆ చుట్టానికి సంబంధించిన చుట్టాలు ఏ విధంగా వస్తాయో, ఎట్లా కమ్యూనికేట్ అవుతారో, అదేవిధంగా మనకు ఒబేస్ తో పాటు హార్ట్ సంబంధించిన డిసీజ్తో పాటు అట్ ది సేమ్ టైం మనకి డయాబెటీస్ కూడా మనకు వస్తుంది. టైప్ 1, టైప్ 2. టైప్ 1 అన్నది మనకి జెనెటికల్ గా వస్తుంది, టైప్ 2 అనేది మనకి స్ట్రెస్, మానసిక ఒత్తిడి వల్ల, ఏజ్ వల్ల కూడా రావచ్చు. అధిక ఆహారం తీసుకోవడం వల్ల ఒబేస్ వల్ల కూడా టైప్ 2 రావచ్చు. దాంతో పాటు స్ట్రోక్స్ కూడా, హార్ట్ స్ట్రోక్ ఇంతమంది మాట్లాడినాం మనం. అదేవిధంగా డిప్రెషన్స్ కూడా ఏంటంటే ఈ రోజు పోటీ ప్రపంచంలో పిల్లలు కానీ, పెద్దలు కానీ, ఉద్యోగ పరంగా కానీ, చదువు పరంగా కానీ, ఫీమేల్ కూడా వాళ్ళు కూడా కుటుంబ పరంగా కానీ, ఆ, ఆ, సామాజిక పరంగా కానీ ఈరోజు స్ట్రెస్ కి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఏంటంటే మన కోసం మనం బతకట్లేదు, పక్క వాళ్ళ కోసం మనం బతుకుతున్నాం కాబట్టి. సో పక్క వాళ్ళ మాటలు మనం తీసుకోవడం, వాటిని మనసులో పెట్టుకోవడం, ఇబ్బంది పెట్టుకోవడం, ఉద్యోగం రాకపోయినా, వైఫ్ హస్బెండ్ పడకపోయినా, చిన్న చిన్న విషయాలు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ దాకా వెళ్ళిపోతుంది. అట్లాంటిది కూడా ఈ రోజు లైఫ్ స్టైల్ ఒక డిసీజ్ గా మారిపోయింది. అట్ ది సేమ్ టైం ఇన్ఫర్టిలిటీ ఈ రోజు చూస్తే యువ దంపతులకి, ఒకప్పుడు పెళ్ళైన తర్వాత డజన్ పిల్లలు కనేవాళ్ళు, ఈ రోజు చూస్తే 30-35 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటున్నారు, ఇన్ఫర్టిలిటీ అనేది రావడం జరుగుతుంది. మరి సంతాన సాఫల్య కేంద్రాలు కూడా ఈరోజు చాలా చాలా ఉన్నాయి మన ఎంటైర్ గా ఇండియాలో చూస్తే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. క్యాన్సర్ అనేది ఒకప్పుడు 100లో 1000 ఒకరికి వచ్చేది, ఈ రోజు చూస్తే 10లో ఒకరికి ఉంది, రేపు మేబీ ఇద్దరిలో ఒకరికి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఈ రోజు చూస్తే ఏంటంటే కార్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు ఇంటికి ఒక కారు అనేది చాలా కష్టంగా ఉండేది, ఈ రోజు ఇంటికి 2-3 కార్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మనం యూజ్ చేసుకోకుండా మన ఓన్ ట్రాన్స్పోర్ట్ మనం వాడుకోవడం వల్ల, దాంతో పాటు ఒత్తిడి పెరగడం వల్ల, అంటే డ్రైవింగ్ చేసుకుంటూ మల్టిపుల్ టాస్క్లు చేయడం, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం, డ్రైవింగ్ చేస్తూ మనసు ఎక్కడో పెట్టడం. సో దాని వల్ల కూడా ప్రత్యక్షంగా మన ప్రాణానికి హాని ఉంది, పరోక్షంగా మనకు ఎదురుకొచ్చే వాళ్ళ హాని కూడా, ప్రాణానికి హాని కూడా మనం చేయడం జరుగుతుంది. అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. చూడండి రోజుకి ఎంతమంది చనిపోతుందో మీరు చూస్తే, క్యాలిక్యులేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మరి ముందుకెళ్తే ఏంటంటే ఈ రోజు చూస్తే 2023-24 అండి, అంటే లాస్ట్ ఇయర్ వరకు. ఈ రోజు 25లో ఉన్నాం, ఇంకా ఇయర్ కంప్లీట్ కాలేదు ఫైనాన్షియల్ ఇయర్ లో. మరి చూస్తే ఏంటంటే మనకి టోటల్ గా ఓవరాల్ గా 45% ఇండియన్ పాపులేషన్ లో బోర్డర్ లైన్ అన్హెల్దీ ఉన్నారు. బోర్డర్ లైన్ అన్హెల్దీ అంటే కంప్లీట్ గా ఉన్న హెల్దీ ఉంది, అన్హెల్దీగా ఉన్నారు. అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఎవరు కూడా ఫిట్ గా లేరు. అవుట్ ఆఫ్ 100 మంది తీసుకుంటే, 100% లో తీసుకుంటే 45% పీపుల్ అంటే మోస్ట్ 50% ఉన్నారు.
అంటే 100కి 45% అనారోగ్య సమస్యలు ఉన్నాయి. రావడానికి కూడా ఇవే కారణం. మరి అట్ ది సేమ్ టైం ఇవి చూస్తే ఏంటంటే 6 మిలియన్లో చూస్తే 1% హై రిస్క్లో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియదు. హై రిస్క్ అంటే ఏంటిది? మేబీ వాళ్ళు చనిపోతారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. అట్లా అంత రిస్క్ లో ఉన్నారు. అంటే బయటికి బాగానే ఉంటారు, లోపల ఏం జరుగుతుందో తెలియదు. లోపల ఏం జరుగుతుందన్న విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? మనం బిజీ లైఫ్ లో మనం తింటున్నాం కదా, పడుకుంటున్నాం కదా, లేస్తున్నాం కదా, కానీ ఎంత ఒత్తిడిగా ఉన్నాం అనే విషయం మనకు తెలియదు. అప్పుడు ఒకవేళ మేబీ మనకి టైంకి హాస్పిటల్కి వెళ్తే మేబీ సర్వైవ్ కావచ్చు, కానీ హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా చాలా మందికి దొరకట్లేదు. మరి ఈరోజు చూస్తే 2019 సర్వే ఫామ్ చూస్తే ఏంటంటే 61% అనేది ఇండియన్ విమెన్ ఉన్నారు. 61% అన్హెల్దీగా. మరి 47% అనేది ఇండియన్ మెన్ ఉన్నారు. మరి 100లో 47% మెన్ ఉన్నారు, పురుషులు ఉన్నారు. అదేవిధంగా స్త్రీలు 61% ఉన్నారు. మరి అన్హెల్దీగా ఉన్నారు. ఎందుకు? దీనికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ అండ్ డైట్. అంటే మంచి ఆహారం తీసుకోకపోవడం, అట్ ది సేమ్ టైం టైంకి పడుకోకపోవడం, మంచి ఆలోచనలు ఉండకపోవడం, మంచి ఆలోచనలతో ఉండకపోవడం, పని విధానంలో ఒత్తిడి ఎక్కువ ఉండడం, ఆహార లోపం జరగడం, టైం తినకపోవడం, ఇట్లాంటి ఎన్నో సమస్యల వల్ల కూడా ఆహారం కూడా తిన్నా కానీ మంచి ఆహారం తీసుకోకపోవడం, దానివల్ల కూడా మనకి ఈరోజు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్లో విమెన్ కి మెన్ కి ఇద్దరికి వస్తున్నాయి. అంటే స్త్రీలకి పురుషులకి వస్తున్నాయి. ఇప్పుడు స్త్రీలకి పురుషులకి కాదు, అట్ ది సేమ్ పిల్లలు కూడా వస్తుంది. ఆ పిల్లల పర్సంటేజ్ కూడా మనం చూద్దాం. పిల్లలు కూడా ఈ రోజులో ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్య రావడం జరుగుతుంది. మరి చూస్తే ఏంటంటే హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండియా. స్టేటస్ ఆఫ్ ఇండియా అంటే ఎంటైర్ వరల్డ్ లో చూస్తే ఇండియా ఏ స్థాయిలో ఉన్నది, ఎంత నెంబరింగ్ ఉన్నది కూడా మనం చూద్దాం. చూస్తే ఏంటంటే ఆ, మన ఇండియా అనేది చూస్తే బేసిక్ గా చూస్తే అవుట్ ఆఫ్ మనకి ప్రపంచవ్యాప్తంగా చూస్తే నెంబర్ 5లో ఉంది ప్రజెంట్ గా. మరి ఇది కమ్యూనికేబుల్ డిసీజ్ కాదు ఇది. మనకి ఎన్ఎస్డిఎస్ అన్నమాట. కమ్యూనికేబుల్ అంటే ఏంటంటే మనకి వైరల్స్ ఇట్లాంటివి వచ్చేటని కమ్యూనికేబుల్ డిసీజ్. ఇది కమ్యూనికేబుల్ కాదు. లైఫ్ స్టైల్ అన్హెల్దీ ఫుడ్ కానీ మనకి అన్హెల్దీ ఫుడ్, పూర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే శారీరక శ్రమ లేకపోవడం, స్మోకింగ్, ఎక్సర్సైజ్ చేయకపోవడం, ఆల్కహాల్ కన్జప్షన్, లిక్కర్ ఎక్కువ తీసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే కొంచెం కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు పడుకుంటారో, ఏం తింటారో ఆ, అంత ఎట్లా ఉంటుంది అంటే ఒక అస్తవ్యస్తంగా ఉంటుంది అనమాట. సో ఒక అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కానీ తెలియదు వాళ్ళు ఎట్లా తింటున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది. సో దానికి అన్నిటికీ ముఖ్య కారణాలు ఇవన్నీ. దానికి మెయిన్ గా ఒబేస్ అనేది కారణం అవుతుంది. ఆహారం సమయానికి తినకపోయినా, ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఓవర్గా తిన్నా కానీ, లేదా స్మోక్ డ్రింక్ చేసినా కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కానీ. సో అట్లాంటిది ఒబేస్తో పాటు డయాబెటీస్తో పాటు హార్ట్ డిసీజ్ అనేది కామన్ గా మనకు వస్తుంది అనమాట. మరి ఈరోజు చూస్తే అన్హెల్తీ డైట్ అనేది మనం చూస్తున్నాం. అన్హెల్తీ డైట్ అంటే ఈరోజు జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడ్డాం, స్ట్రీట్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడ్డాం, స్పైస్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు పడ్డాం, బిర్యానీస్కి ఎక్కువ అలవాటు పడ్డాం, నాన్ వెజ్ ఫుడ్ ఎక్కువ అలవాటు పడ్డాం. ఈరోజు ఫంక్షన్లో చూస్తే ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూకి వెళ్ళి ఆ, ఏ ఆయిలీ ఫుడ్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం, అది కూడా మనం ఓవర్గా తింటున్నాం. దానివల్ల కూడా ఒబేస్ అవుతున్నాం, మనకు ఫ్యాట్ సెల్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి బాడీలో. మరి ఇవన్నీ రావడానికి కూడా కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహార లోపం వల్ల. మరి అట్ ది సేమ్ టైం ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి ఈ ఈ ఏవైతే ఫ్యాట్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, సాల్ట్ కానీ, షుగర్ కానీ, ఇవన్నీ కూడా మనకు వెరీ డేంజరస్ అండి, పాయిజన్స్. సాల్ట్ కానీ, షుగర్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, రైస్ కానీ, ఈ మూడు వైట్ వెరీ డేంజరస్. మరి ఈ రోజు చూస్తే ఫ్రూట్స్ చాలా తక్కువ తింటున్నాం. ఫ్రూట్స్ కూడా కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంది ఫ్రూట్స్ లో కూడా. అవి ఆర్గానిక్ కాదు, ఇన్ఆర్గానిక్ గా మనకు పెంచుతున్నారు, కెమికల్స్ వేసి పెంచుతున్నారు. ఫైబర్ కంటెంట్ తగ్గిపోయింది, దానివల్ల హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ అనేది, ఒబేస్ అనేది ఎక్కువ అవుతుంది. అన్హెల్దీ డైట్ వల్ల, అంటే పోషకాహార లోపం వల్ల. పోషక ఆహార ఆహారం ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే సమస్య. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సోషల్ మీడియా వచ్చిన కాంచి, ట్విట్టర్ వచ్చిన కాంచి, ప్లస్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన కాంచి, సోషల్ మీడియా ఫేస్బుక్ కానీ అంటే అప్గ్రేడ్ అవుతుంది. ఈ ఒక్కొక్కటి వస్తుంది. ఒకప్పుడు మెయిల్ పంపించాలంటే ఉత్తరం పంపించేవాళ్ళు, ఇప్పుడు మెయిల్ వచ్చేసింది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్స్ వచ్చినాయి, సోషల్ మీడియా చాలా ఫాస్ట్ అయిపోయింది, యూట్యూబ్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమైందంటే మొబైల్ అరచేతిలో మనకి ప్రపంచం కనిపిస్తుంది కాబట్టి ఫోన్ పట్టుకొని రీల్ చూస్తూ టైం చూడట్లేదు, మనం పడుకుంటున్నాం, ఆ, చూస్తున్నాం. గంటల తరబడి మన ఫిజికల్ యాక్టివిటీని తగ్గించేసి మెంటల్ యాక్టివిటీ పెంచుకోవడం వల్ల కూడా మనం బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు పడుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఫిజికల్ గా వాకింగ్ చేయకపోవడం, కొంచెం ఫిజికల్ గా యోగా చేయకపోవడం, లేదా జిమ్కి వెళ్ళకపోవడం, అంటే శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక శ్రమ ఎక్కువ పెట్టుకోవడం, దానివల్ల కూడా మనకి
ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా స్మోకింగ్ అనేది కూడా ఈరోజు కామన్ అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఒక ప్యాషన్ అయిపోయింది స్మోకింగ్ కూడా. అంటే నువ్వు స్మోకింగ్ చేయట్లేదా అన్న ఫీలింగ్ వచ్చేసింది ఈరోజు. అంటే ఆ, అదొక ప్రెస్టేజ్ ఇష్యూ అయింది. ఒకప్పుడు స్మోకింగ్ అంటే చాటుగా వేసేవాళ్ళు, ఈరోజు అందరికీ స్మోకింగ్ జోన్లు పెట్టేస్తున్నారు. ఆ స్మోక్ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే లంగ్స్, హార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది, హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది క్రోనిక్ డిసీజ్గా మారి లైఫ్ అనేది మేబీ ఒక 10 to 15 years మనకి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే మనం జీవించే సమయం తగ్గిపోయే ఛాన్సెస్ ఉంది మనకి, ఈ ఆల్ ఎవరైతే స్మోక్ చేస్తున్నారో. అట్ ది సేమ్ టైం వాళ్ళే కాదు, వాళ్ళ యాక్టివ్ స్మోకర్స్ అయితే మనం ప్యాసివ్ స్మోకర్స్ మనం కూడా, వాళ్ళతో పాటు మనం కూడా స్మోక్ తీసుకుంటున్నాం కాబట్టి మన లైఫ్ కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి అట్లాంటప్పుడు డిటాక్స్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది కూడా మనం ఆల్టర్నేట్ గా సోర్స్ మనం చూసుకోవాలి, లేదా స్మోక్ దూరంగా ఉండాలి, స్మోకింగ్ జోన్ కి దూరంగా ఉండాలి, స్మోకింగ్ పీపుల్ కూడా దూరంగా ఉండాలి. ఇంకోటి ఎక్సెసివ్ ఆల్కహాల్. మన తెలంగాణలో అయితే ఆల్కహాల్ అనేది ఒక క్రేజీ అయిపోయింది. ఆల్కహాల్ లేకుండా ఫంక్షన్స్ లేవు, ఆల్కహాల్ లేకుండా చుట్టాలు బంధువులు వచ్చినా కానీ లేదు, ఆల్కహాల్ లేకుండా ఏది నడవట్లేదు, వ్యాపారం కూడా నడవట్లేదు. ఈరోజు చూస్తే రియల్ ఎస్టేట్ కానీ ఏది కానీ ఆల్కహాల్తో నడుస్తుంది. మార్నింగ్ అంతా పనిచేసి ఈవినింగ్ వస్తే కూర్చుంటేనే మనకి అన్ని మాటలు వచ్చేస్తున్నాయి. అంటే ఆల్కహాల్ అనేది కూడా మన క్యాన్సర్కి దారితీస్తుంది. సివియర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ రోజు 30 నుంచి 40కి వచ్చే వరకు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తే 40 తర్వాత లివర్ డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది, లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. దాంతోపాటు మనకి మేజర్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఈరోజు ఒత్తిడి కూడా కామన్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళకి వరకు అందరికీ ఒత్తిడి ఎక్కువ అయిపోయిందంటే అంటే ప్రతి విషయాన్ని మనం బుర్రలో పెట్టుకోవడం, దాన్ని ఎక్కువ ఆలోచన తీసుకెళ్లడం, దాని నుంచి డిసప్పాయింట్ కావడం, డిప్రెస్ కావడం, మరి అగ్రెసివ్గా ఆ ఆలోచనల వైపు వెళ్ళి స్లీపింగ్ డిస్టర్బెన్స్ చేసుకుని స్ట్రెస్కు లోన్ అవుతున్నాం. మరి ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాకపోతే మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంది, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంది, హార్ట్ సంబంధించిన డిసీజ్లు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎట్ ది సేమ్ టైం అంటే హెల్త్కి సంబంధించిన చాలా సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంది స్ట్రెస్ వల్ల మనకి. ఒత్తిడి అన్నిటికీ కారణం అండి. పూర్ స్లీపింగ్, ఈ ఒత్తిడి వల్ల పూర్ స్లీపింగ్ అంటే స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతాయి. 8 hours స్లీప్ ఉండాలి ప్రాపర్, కానీ 2 3 hours కూడా మనం పడుకోవట్లేదు. ఎందుకు అంటే టైం ఉన్నా పడుకోవడానికి సమయం ఇచ్చినా కానీ పడుకోలేకపోతున్నాం, అంటే ఆలోచనలు అనేది మనని ఇబ్బంది పరుస్తుంది. మరి అట్లా కాకుండా ఫిజికల్ గా మనం స్ట్రెయిన్ అయితే, మెంటల్ గా మనం స్ట్రెయిన్ తగ్గించుకుంటే, ఖచ్చితంగా శారీరక శ్రమ ఉంటే, మరి ఖచ్చితంగా బ్రెయిన్ కి మనం రెస్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంటే మనకి స్ట్రెస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. జెనెటిక్స్ అంటే ఇవే కాకుండా మనం చేసే పొరపాట్లే కాకుండా మన తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ డిఎన్ఏ నుంచి కూడా మనకు కొన్ని రోగాలు వస్తుంటాయి, కొన్ని రుగ్మతలు వస్తుంటాయి. ఏంటి? హార్ట్ స్ట్రోక్ అనేది మేబీ వాళ్ళకి వస్తే మనకి రావచ్చు, లేదా వాళ్ళ క్యాన్సర్ వస్తే మనకు కూడా రావచ్చు, లేదా వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే, థైరాయిడ్ కానీ ఏదైనా ఉంటే కూడా మనకు రావచ్చు, షుగర్ కానీ వాళ్ళకు ఉంటే మనకు కూడా రావచ్చు. మరి వాళ్ళకి వస్తుంది అంటే మనకు కూడా వస్తుంది ఖచ్చితంగా. కానీ మనం దాన్ని తగ్గించుకోవాలి, దాన్ని రాకుండా జాగ్రత్త పడాలంటే, దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన శారీరక శ్రమ పెంచుకోవాలి, వీటన్నిటికీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎక్స్పోజర్ టు పొల్యూషన్ అంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా పొల్యూషన్ లో మనం వెళ్ళండి, బయటకు వెళ్ళండి ఏ పని కాదు. ఈ రోజు చూస్తే రోడ్ల మీదకి వెళ్తే పొల్యూషన్ చాలా ఉంది. తీసుకునే ఆహారం పొల్యూషన్, తాగే నీరు పొలుస్తాం, పీల్చే గాలి పొలుస్తాం, అన్నిటితో పాటు వాహనాల నుంచి పొల్యూషన్. మరి వీటన్నిటి నుంచి మనం బయటికి రాకపోతే మనకి క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్లు వస్తాయి, లంగ్స్ సంబంధించిన డిసీజ్లు వస్తాయి. మరి దాన్ని హార్ట్గా మనకి హార్ట్ ప్రాబ్లం కూడా మారే ఛాన్సెస్ ఉంది. ఇదే కాకుండా ఈరోజు పల్లెటూరులో చూస్తే ఏంటంటే పెస్టిసైడ్స్ స్ప్రే రూపంలో చల్లుతున్నారు. ఊర్లో చూస్తే 100 ఇల్లులు ఉంటాయి, 300 400 ఎకరాలు ఉంటాయి. మరి వరికి ఎక్కువ వేస్తున్నారు, పత్తి ఎక్కువ వేస్తున్నారు, మిర్చి ఎక్కువ వేస్తున్నారు. మరి దానికి పురుగు రాకుండా కొట్టే ఆ స్ప్రే ఏదైతే ఉందో గాల్లో కంటామినేట్ అయిపోయి అది మన ఇంటి దాకా వచ్చి మన లంగ్స్కి అయిపోయి లంగ్ క్యాన్సర్గా మారుతుంది. ఈరోజు చూస్తే ఊర్లో కూడా చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల. మరి దీని అన్నిటికీ సొల్యూషన్ ఏంటి అంటే, మనకు రోగాలు వస్తున్నప్పుడు వెంటనే మనం చేయాల్సిన పని ఏంటంటే మెడిసిన్ తీసుకోవాలి. అంటే ఫార్మస్యూటికల్, రోగాల దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలి. టెస్ట్లో ఒక పెద్ద మాఫియా. అంటే మనిషికి ఇప్పుడున్న చూస్తే ఏంటంటే 100కి 100% నాకు ఏ రోగం లేదనుకుంటారు. కానీ ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే అన్ని రోగాలు బయటపడతాయి, టెస్ట్ చేస్తే అది బయటపడతాయి. టెస్ట్లు కూడా ఈ రోజు మనిషిని మనకి మార్కెట్లో డబ్బు రూపంలో మార్చేస్తుంది. మరి దీనికి ఒకటే సొల్యూషన్ ఏంది? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో మెడిసిన్ కంటిన్యూషన్ వాడుకోవాలి లైఫ్ స్టైల్ డిసీజ్కి. షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, హార్ట్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా, స్ట్రెస్ పెరిగినా, ఇన్సోమియా వచ్చినా, ఏది వచ్చినా కానీ ఖచ్చితంగా హెవీ స్మోక్ అయ్యి లిక్కర్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అయినా ఏదైనా ఖచ్చితంగా ఇది మెడికేషన్ అనేది సొల్యూషన్ ప్రజెంట్ గా. ఈ రోజు ప్రపంచాన్ని ఈ మెడిసిన్ అనేది కాంట్రా ఇండికేషన్ తోని జీవితాన్ని కుదించేసి మనిషిని చంపేస్తుంది, సగన్ని చంపేస్తుంది. వీటితో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. మరి వాటిని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయక, ఫార్మసిస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేయక, ఫార్మసిస్ట్ లేక కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి మనం తెచ్చి వాడుకుంటున్నాం. దానివల్ల కూడా ఒక సమస్య మనకు రావడం జరుగుతుంది. మరి దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏమైనా ఉంది అంటే, మన ఎంఐ లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ మనకి ఏమి ఇచ్చిందంటే ఆయుర్వేద పద్ధతిలో, అదేవిధంగా న్యూట్రాసూటికల్లో హెర్బల్ ప్రొడక్ట్స్ మనకు కూడా
అనునాన్ బ్రాండ్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇంటికి, ఒంటికి, పంటకి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ రోజు మనం ఒక ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటున్నాం. ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ ప్రొడక్ట్ ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. దాంట్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకునే ప్రొడక్ట్ మోరో లైఫ్ అండి. మోర్ లైఫ్ కావాలంటే మోరో లైఫ్. మోర్ లైఫ్ కావాలంటే మోర్ లైఫ్ అంటే ఇంకా లైఫ్ ను ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అంటే ఎట్లా ఉంది కదా సార్ లైఫ్ అంటే మరి రోగాలతో ఉండే లైఫ్ వద్దు. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఇంకో 60 సంవత్సరాలు బతికినా కానీ ఎటువంటి రోగం లేకుండా ఉండాలి మనం. 70 సంవత్సరాలు బతికినా కానీ ఎటువంటి రోగం, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒబేస్, బరువు, థైరాయిడ్, షుగర్, బీపీ, అన్ని రకాల సమస్యలు ఉండి రోజు టాబ్లెట్లు తినుకుంటూ బతకాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే కూర్చున్న నొప్పి, నిలబడిన నొప్పి, పడుకుంటే నిద్ర పట్టదు. ప్రతిదీ సమస్యగా ఉన్నప్పుడు, మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఓకేనా? మరి అట్లాంటప్పుడు ఆననా నుంచి మనకి హెల్తీ అనేది ఒక హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్స్ మనకు తీసుకొచ్చింది. అది సప్లిమెంట్ అనమాట. అది న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్. ఏ హెల్తీ అవుట్ సైడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఇన్సైడ్ అంటే మన అనారోగ్యం లోపల నుంచి పుడుతుంది, కానీ అనారోగ్యం లోపల నుంచి పుట్టినప్పుడు బయట నుంచి మనం అనారోగ్యాన్ని తీసేయచ్చు. ఆ తీసే విధానాన్ని ఈ రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ ద్వారా. ఆ ప్రొడక్ట్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఆ ప్రొడక్ట్ కూడా మన కంపెనీ ఎందుకు తీసుకొచ్చింది అనేది కూడా మీకు తెలియాలి. సో న్యూ ప్రోడక్ట్ అన్నమాట. అంటే ఇది మీకు కొంతవరకు నేను ఎప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయలేదు. ఫిజికల్ గా ఎప్పుడు మీటింగ్ లో కానీ ట్రైనింగ్స్ లో కానీ చెప్పలేదు. కంపెనీ చెప్పింది ఎప్పుడైతే ఉందో ఆ వీడియోస్ హిందీలో ఉన్న, ఇంగ్లీష్ లో ఉన్న వీడియోస్ మీకు పంపించాను. తెలుగులో ఈ రోజు మీకు స్పష్టంగా అర్థం కావాలని ఈ మోరల్ లైఫ్ గురించి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది మార్కెట్లో చూస్తే ఏంటంటే ఒబే సంబంధించిన ఎంఎన్సీ కంపెనీలు కానీ, ఇండియన్ కంపెనీస్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ కానీ, ఈ రోజు చూస్తే న్యూట్రాస్యూటికల్ కంపెనీస్ కానీ ఒబేస్ అధిక బరువు సమస్య, స్థూలకాయ మీద చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి దానికి సంబంధించిన మార్కెట్లో ఎన్నో ఎన్నో ప్రొడక్ట్స్ మార్కెట్లో వస్తున్నాయి అనమాట. మరి అవి చూస్తే ఏంటంటే ఆరోగ్యకరం కాదు, అనారోగ్యకరంగా బరువు తగ్గే విధంగా వాటిని తీసుకురావడం జరిగింది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అంటే యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే మరి ఆరోగ్యకరంగా అంటే తీసుకున్న ఆహారాన్ని సమతుల్యంగా తీసుకుంటూ అడిషనల్ గా ఏదైతే లోపం ఉందో అది మనం కవర్ చేసుకుంటూ ఒంట్లో పెరిగే ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకుంటూ మన ఆరోగ్యకరంగా నెలకి ఒక 2 కిలోల చొప్పున ఒక 5 6 నెలల్లో ఒక 12 నుంచి 15 కేజీలు మనం ఏదైతే ఓవర్ వెయిట్ ఉన్నామని అనుకుంటే హైట్ వెయిట్ బట్టి దీన్ని బిఎంఐ లెవెల్స్, బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. బాడీ మాస్ ఇండెక్స్ అనేది మీరు ఎక్కడ ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు. ఆ స్కేల్ ద్వారా మనం ఏం లేదు, వెయిట్, హైట్, బరువు, ఎత్తు దాన్ని తీసుకొని మనం చూసుకుంటే మనం ఎంత బరువు ఉండాలని తెలుస్తుంది అనమాట. బిఎంఐ చెప్తుంది. ఆ బిఎంఐ అనేది స్కేల్ ఏదైతే ఉందో అది మనం అంటే నార్మల్ గా ఉన్నామా లేదా అన్హెల్తీగా ఉన్నామా అనే విషయం చూపెడుతుంది మనకి. ఎక్కడన్నా డేంజరస్ జోన్ లో ఉన్నామా అని కూడా చూపెడుతుంటది. ఆ స్కేల్ అనేది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. మీరు కొంటే మీ వెయిట్, హైట్ అందులో వేసేస్తే మీరు నార్మల్ గా ఉన్నారు, గ్రీన్ జోన్ లో ఉన్నారు, ఆరెంజ్ జోన్ లో ఉన్నారు, రెడ్ జోన్ లో ఉన్నారు చూపెడుతుంది. అది దాన్ని బట్టి మనం బరువు తగ్గించుకోవడం వల్ల మనం అనారోగ్య సమస్యలు రాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. ఇది మోరో లైఫ్ అనేది షుగర్ ఫ్రీ అన్నమాట. షుగర్ ఫ్రీ అంటే డయాబెటిక్ పేషెంట్ కూడా ఇది వాడుకోవచ్చు అండి. డయాబెటిక్ పేషెంట్ కూడా ఇది ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు. ఇది ఒక న్యూట్రాసూటికల్ సూపర్ ఫుడ్, ఆరోగ్యానికి కీలకమైన పోషకాలను అందించేది. ఎందుకంటే చూడండి, న్యూట్రాసూటికల్ సూపర్ ఫుడ్ అంటారు. వైటల్ న్యూట్రియంట్స్ ఫర్ ఓవరాల్ హెల్త్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఒబేస్, ఓవరాల్ హెల్త్ అనమాట. ఓవరాల్ హెల్త్ రెగ్యులర్ గా తీసుకునే నష్టం లేదు. ఓకేనండి. మరి ఈ ప్రొడక్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటిదని మీకు కొంచెం క్లారిటీ చెప్తాను. కొంత తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఓకే. ఫార్మాసూటికల్ అనేది క్యూరర్స్. ఫార్మాసూటికల్ అంటే క్యూరర్స్. ఫార్మాసూటికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చేది అంటే కెమికల్ రియాక్షన్స్ తోనే వస్తాయి. ఓకేనా? అవన్నీ ప్రిస్క్రిప్షన్ ఓన్లీ మెడిసిన్స్ అంటారు. ప్రిస్క్రిప్షన్ ఓన్లీ మెడిసిన్ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మనం తీసుకోవాలి. అంటే ఫార్మసిస్ట్ కూడా చెక్ చేసి ఇవ్వాలి. అవి ఫార్మాసూటికల్ ప్రొడక్ట్స్ అనమాట. న్యూట్రాసూటికల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అంటే సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే పోషక ఆహార లోపం, ప్రోటీన్స్, మినరల్స్, వైటమిన్స్ ఇట్లాంటివి. మరి అట్లాంటివి మనకి బయట ఫైబర్ అట్లాంటివి బయట ఓటీసీగా మనం కొనుగోలు చేసి తీసుకోవచ్చు. ఇవి న్యూట్రాసూటికల్ కంపెనీ తయారు చేసి ఇస్తుంది. ఇవి ఓటీసీ కాబట్టి ఇవి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు. ఎవరికి ఏం కావాలో వాళ్ళు కొనుగోలు చేసి వాడుకోవచ్చు. కానీ డాక్టర్ కానీ, ఫిజిషియన్ కానీ, ఏదైనా హెల్త్ ప్రొఫెషనల్స్ కానీ, హెల్త్ అడ్వైజర్స్ కానీ అతను రికమెండ్ చేస్తేనే మనం తీసుకోవాలి, కానీ మనకు తెలియకుండా మనం తీసుకోవద్దు అనమాట. చూద్దాం. మరి వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్? బ్యాలెన్స్ డైట్ అంటే మనము తీసుకునే ఆహారం. డైట్ అంటే ఏంటి? ఆహారం అన్నమాట. అంటే బ్యాలెన్స్డ్ గా మనకు ఉందా లేదా అనేది, ఏం తింటున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హెల్దీ డైట్ ఉందా లేదా, హెల్దీ డైట్ లేకపోతే కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు రావడానికి కారణమే హెల్తీ డైట్. మరి మనం తీసుకునే
భోజనంలో ఏమేమి ఉన్నాయని కూడా మాకు తెలియాలి. అంటే బేసిక్ ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేది మనం తింటున్నాం అనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా కావాల్సినంత మోతాదులో తింటున్నామా లేదా, క్యాలిక్యులేషన్లో తింటున్నామా తెలుసుకోవాలి మనం. అదేవిధంగా ప్రోటీన్స్ ఉంటున్నాయి మనం తీసుకున్న ఆహారంలో, గ్రెయిన్స్ అండ్ స్టార్చెస్ కూడా మనకు కావాల్సినంత మోతాదులో ఉంటున్నాయి. అంటే మెయింటైన్ గుడ్ హెల్త్, ఓవరాల్ హెల్త్ అనేది గుడ్గా ఉండాలి అంటే మనకి ఎసెన్షియల్ కావాల్సిన పోషకాలు, ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి. అది ఫ్లూయిడ్స్ లో ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ లో ఉండాలి, మైక్రో న్యూట్రియంట్స్ లో ఉండాలి. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? న్యూట్రిషన్ ఫుడ్ రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తారు. దాంట్లో మ్యాక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో అంటే ఏంటంటే పెద్దది, అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి ఆ శరీరానికి, పెద్ద మోతాదులో క్వాంటిటీ తీసుకున్నప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ అంటారు. వాటిని ఏమంటారు అంటే కార్బోహైడ్రేట్స్ అంటారు. మనం రైస్ తింటున్నాము, చపాతీ తింటున్నాము, ఇవన్నీ కూడా మనకి ఇడ్లీ తింటున్నాము, దోశ తింటున్నాము, కార్బోహైడ్రేట్స్ అంటే. మ్యాక్రో అంటే కావాల్సిన అంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి, ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ అన్నమాట. మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి అంటే విటమిన్స్, విటమిన్స్, మినరల్స్. మరి విటమిన్స్ లో కూడా ఏంటంటే వాటర్ సాల్యుబుల్, మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. మరి అందులో కూడా కేటగరైజ్డ్ విటమిన్స్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవాలి. మినరల్స్ కూడా మనకి ఏంటి? మినరల్స్ అంటే కూడా మనకి సోడియం, పొటాషియం, జింక్, కాల్షియం, ఇట్లాంటి ఐరన్, ఇట్లాంటివన్నీ కూడా మినరల్స్ కింద ఉంటాయి అన్నమాట. అవి అడిక్వేటెడ్ గా, వీటితో పాటు ఫైబర్ కూడా మనకి ఉండాలి. ఫైబర్ కూడా మనకు ఉంటే ఏంటంటే డైజెషన్ అనేది ప్రాబ్లం కాకుండా బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది, పీచు పదార్థం అన్నమాట. ఇది ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం సమతుల్యంగా తీసుకుంటే, కావాల్సినంత మోతాదులో తీసుకుంటే, అదేం చేస్తా అంటే ఆసిడ్స్ ఏవైతే లోపల ఉంటాయో మన స్టమక్ ఇంటెస్టైన్ లో ఉంటాయో, ఎర్లీ మార్నింగ్ అనేది హెవీగా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆహారం తీసుకోగానే అది డిజాల్వ్ అయిపోయి, డిసింటిగ్రేట్ అంటే బ్రేక్ అయిపోయి, కట్ అయిపోయి, మన యాసిడ్ కి ఇది అబ్జర్వ్ అయిపోయి ఇంటెస్టైన్ లోపల వాల్ కి అబ్జర్వ్ అయిపోయి బ్లడ్ స్ట్రీమ్ కి కలిసి, రక్తానికి కలిసి పోషకాలన్నీ ఆర్గానికి అందేస్తాయి అనమాట. మరి ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో టైం తింటేనే అవుతుంది, టైం తినకపోతే అది ఒబేస్ గా మారడానికి, ఫ్యాట్ గా మారడానికి, ఫ్యాట్ సెల్స్ గా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. మరి దాంట్లో ప్రాసెస్ గా కొన్ని విషయాలు మనం చూద్దాం, ముందుకెళ్తే ఇంకా అర్థమవుతుంటుంది. ఆర్ వి గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ యూజువల్ ప్లేట్ మీల్? అంటే రోజు తింటున్నాం, మరి 3 పూటలు తింటున్నాం. మరి తినే 3 పూటల భోజనంలో మనం ఏం తింటున్నాం అని కూడా మనం తెలుసుకుంటే మనకు పోషకాలు అందుతున్నాయా లేదా, అధిక తింటున్నాం అంటే అనవసరమైన ఆహారాన్ని అధిక తీసుకొని ఆ అట్ ది సేమ్ టైం కావాల్సిన సమయంలో కాకుండా మనకు అవకాశం ఉన్నప్పుడు తిని అది ఇండైజెషన్ గా మారి ఒబేస్ గా మారే అవకాశం కూడా మనకు ఉంది. మరి దాంట్లో చూస్తే ఏంటంటే మన రోజువారీగా తినేది ఏంటంటే ప్లేట్ మీల్లో చూస్తే ఎక్కువ మన సౌత్ ఇండియన్స్ ఎక్కువ రైస్ తింటాం, చపాతి తక్కువ తింటాం. ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఎంటైర్ గా ఇండియా పరంగా చూస్తే ఏంటంటే రైస్ ఉంటుంది, చపాతి ఉంటుంది, దాల్ ఉంటుంది, మనకి అదే విధంగా సబ్జీ కర్రీ కానీ ఉంటుంది, ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది. ఇది మనం ఎక్కువ మోతాదులో సౌత్ ఇండియా పరంగా చూస్తే ఏంటంటే ఎక్కువ రైస్ క్వాంటిటీ ఎక్కువ తింటాం, కర్రీ తింటాం, అంతేకంటే ఎక్కువ ఏం తినాం మనం. ఫ్రూట్స్ కూడా చాలా తక్కువ తింటాం. ఫ్రూట్స్ ఏదైనా రోగం వస్తే కూడా మా చుట్టాలు బంధువులు తీసుకొస్తారు. ఫ్రూట్స్ కూడా మన రోగం వస్తేనే మనం కూడా తింటాం. మామూలుగా రెగ్యులర్ గా ఎవ్రీ డే ఒక ఫ్రూట్ కానీ, జ్యూస్ కానీ, వెజిటేబుల్ జ్యూస్ కానీ, లేదా ఫ్రూట్ జ్యూస్ కానీ రెగ్యులర్ తీసుకోవాలి, మనం తీసుకోవట్లేదు. ఎక్స్ట్రీమ్ ఫ్లక్చుయేషన్స్ ఏదైతే మనకు కావాల్సిన దానికంటే అతిగా తింటున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్, మనకి ఏమైతుందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. ఎప్పుడైతే 40 ఇయర్స్ దాటిన తర్వాత, ఓవర్ స్ట్రెస్డ్ అయిన తర్వాత, ఉద్యోగ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఏదైనా దాని పరంగా ఓవర్ స్ట్రెచ్డ్ అయిన తర్వాత బ్లడ్ షుగర్ అనేది అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటు ఏమవుతుంది? ఇరిటబిలిటీ, ఊరికి చికాకు వచ్చేస్తుంటది. ఊరికే చికాకు, షుగర్ అబ్నార్మల్ అయిన వ్యక్తిని చూడండి, వారికి చికాకు, ఊరికే చికాకు వచ్చేస్తుంటది, ఊరికి అరుస్తుంటారు, ఫ్యాటిక్ ఉంటారు, కళ్ళు తిరిగినట్టు, చక్కెర వచ్చినట్టు, అట్లా ఫ్యాటిక్ గా ఉంటుంది, పూర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ కూడా, పని మీద ఏకాగ్రత అస్సలు ఉండదు అనమాట. మరి ఇది కావడానికి కారణం ఏంటంటే బేసిక్ గా ఆహారం అనేది సమతుల్యంగా లేకపోవడం. ఆహారం అంటే ఒక కార్బోహైడ్రేట్సే కాదు కదా, ఇంతకుముందు మనం మాట్లాడుతున్నప్పుడు మైక్రో కానీ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని సమతుల్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి అట్ ది సేమ్ టైం ఒబేస్ కూడా కావు. ఎందుకంటే సగటున ఒక రోజు ఒక మనిషి తన అరిచేతి పిరికిడ్ ఎంత ఉందో అంతే ఆహారం రోజువారీగా తినాలి. అంటే ఒక రోజుకి పూటకి కాదు. కానీ మనం ఎంత తింటున్నామో మనకు తెలుసు, ఎందుకంటే మన స్టమక్ ఎంత డైజెస్ట్ అవుతుందో మనకు తెలుసు. మరి ఇంతే తినాలి, కానీ ఏం చేస్తున్నాం, మనకు ఎక్కువ తింటున్నాం. ఒకప్పుడు ఎందుకు ఎక్కువ తినేవాళ్ళు అంటే ప్రోబయోటిక్ ఫుడ్ తినేవాళ్ళు, చద్దన్నం అనేది. రాను రాను ఏంటంటే పొద్దున్న తింటే మళ్ళీ సాయంత్రం వచ్చి 7 గంటల లోపల తినేసి పడుకునేవాళ్ళు. ఈ రోజు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అని ఇడ్లీ దోశ వడ తింటున్నాం, మళ్ళీ మధ్యాహ్నం హెవీ లంచ్ తింటున్నాం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీ అట్లాంటి సమోసా అట్లాంటి తింటున్నాం, మళ్ళీ అట్ ది సేమ్ టైం నైట్ హెవీగా డిన్నర్ తింటున్నాం. డిన్నర్ తో పాటు ఈవినింగ్ లేట్ ఈవినింగ్ కూడా నాన్ వెజ్ హెవీగా తింటున్నాం, లిక్కర్ తీసుకుంటున్నాం, హెవీగా స్మోక్ చేసుకుంటున్నాం. దానివల్ల మనకు ఇటువంటి సమస్యలు ఎక్కువ. అవుట్ ఆఫ్ 100 లో 64% పీపుల్కి వస్తుంది, 64% వస్తుంది.
విమెన్ కూడా ఎందుకు వస్తుందంటే విమెన్ కూడా ఇంట్లో ఉండి ఉండి కూర్చొని 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 పడుకొని పడుకొని కూడా శారీరక శ్రమ లేక మానసిక ఒత్తిడి పెరిగి కూడా వాళ్ళకు కూడా ఈ సమస్య వస్తుంది అనమాట. చూద్దాం ఇంకొంచెం ముందుకెళ్తే స్టాటిస్టిక్ చూద్దాం. అంటే క్యాలిక్యులేషన్ గణాంకాలు మనం చూస్తే ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఏమున్నాయి, మొత్తానికి ఓవరాల్ గా ఎంతమందికి ఏ ప్రాబ్లం ఉందన్నది కూడా ఒబేస్ ఉన్నది చూద్దాం. 30 మిలియన్ అండి, 30 మిలియన్ ఒబేస్ అడల్ట్ ఉన్నారు. 30 మిలియన్ అంటే 30 కోట్ల జనాభా ఉన్నారు ఆల్మోస్ట్. ఓకే, 30 మిలియన్, 3 కోట్ల, 3 కోట్ల 30 కోట్ల. ఎవరో రాస్తున్నారు. స్టాటిస్టిక్స్ చూస్తే ఏంటంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంట్రీస్ అండి. మరి చూస్తే 14.4 అండి ఒబేస్ చిల్డ్రన్ సెకండ్ కేటగిరీలో ఉన్నారు. మరి పెద్దవాళ్ళు చూస్తే 30 మిలియన్ ఉన్నారు ఆల్మోస్ట్. మరి అదేవిధంగా ఈ 3 కోట్ల జనాభా, ఇదే విధంగా 14 పాయింట్ ఏమంటే మనకి ఆల్మోస్ట్ 1.5 క్రోర్స్, 2 క్రోర్స్ పైన ఒబేస్ అనేది మనకి ఇప్పుడు అవుతున్నారు, కంటిన్యూషన్ గా పెరుగుతున్నారు. అంటే ఆహార లోపం వల్ల కానీ మనకి అలవాటు వల్ల కానీ ఇప్పుడు అవుతున్నారు. ఒబేస్ చాలా మంది అవుతున్నారు. సౌత్ ఇండియాలో ఎక్కువ ఉంది రేషియో నార్త్ ఇండియా కంటే. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఎక్కువ రైస్ తింటాం కాబట్టి ఒబేస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే. శారీరక శ్రమ కూడా ఎక్కువ నార్త్ ఇండియాలో ఉంటుంది. సౌత్ ఇండియాలో చూస్తే తక్కువ ఉంటుంది అనమాట. మరి ఈరోజు చూస్తే కంట్రీస్ పరంగా చూస్తే ఓవరాల్ గా కంట్రీస్ పరంగా చూస్తే ఒబేస్ పాపులేషన్ లో మన నెంబర్ 5 లో ఉన్నాం. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 కంట్రీస్ అండ్ టాప్ 5 కంట్రీస్ లో మనం నెంబర్ 1 గా ఇప్పుడు ఉండడం జరిగింది. దాంట్లో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 నుంచి నెంబర్ 1 గా కూడా మనం వచ్చేసాం ఆల్మోస్ట్. ఎందుకంటే ఎక్కువ మనం రైస్ తింటున్నాం కాబట్టి, ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నాం, ఎక్కువ ఆయిల్ ఫుడ్ తింటున్నాం, ఎక్కువ నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి. సెకండ్ ఐ చూస్తే కూడా కిడ్స్ కూడా ఇప్పుడు ఉండడం జరిగింది. మరి ఈ కిడ్స్ కూడా ఎందుకు అవుతున్నారంటే ఎక్కువ పిజ్జా, బర్గర్లు, ఇట్లాంటి ఫ్యాటీ ఫుడ్, ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, నూడిల్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటున్నారు. ఎక్కువ అలవాటు టేస్టీ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు, చైనీస్ సాల్ట్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. దాంతో వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి, ఒబేస్ కూడా ఎక్కువ అవుతున్నారు. అవి కాదు మనం తీసుకోవాల్సింది. మరి ఇవన్నీ చూస్తే ఇంత పాపులేషన్ చూస్తే మనం ముందుకు వెళ్తున్నాం అంటే సక్సెస్ అవుతున్నాం అంటే దీనిలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్తున్నాం అంటే అది మంచిదా చెడా అనేది మీరు అర్థం చేసుకోండి. అది చెడుకు. ఎందుకంటే మన మన కుటుంబం మన మీద ఆధారపడి ఉందంటే మనం ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మనం లేవు అంటే మన కుటుంబం రోడ్ మీదకి వచ్చేస్తుంది కాబట్టి. మన పిల్లలు కూడా ఊరికి హాస్పిటల్ తీసుకెళ్లి జబ్బుల పాలవుతున్నారంటే మంచి ఆహారాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళకి నచ్చిన ఆహారం ఇస్తే సరిపోతున్నాం అనుకుంటే కాదు, వాటితో పాటు వాళ్ళకి కావాల్సిన పోషకాహారం కూడా మనం ఇవ్వాలి. మరి ఇవ్వాలి అంటే ఆ ప్లేట్ అనేది కలర్ఫుల్ గా ఉండాలి. మనం తీసుకునే ఆహారం అన్నది కూడా ఈట్ మోర్ కలర్ అండి, ఈట్ మోర్ కలర్. కలర్ఫుల్ లైఫ్ అంటారు, రంగుల రంగుల ప్రపంచం. అదేవిధంగా రంగుల ఆహారం కూడా తీసుకోవాలి. ఈట్ మోర్ కలర్ అండి. కలర్ అంటే ఇవి చూడండి మీకు కనిపిస్తుంది, క్యారెట్, యాపిల్, ఆరెంజెస్, బనానా. మరి అదేవిధంగా వెజిటేబుల్స్ అన్ని కలర్ఫుల్, టమాటో అట్లాంటి వెజిటేబుల్స్, బ్రింజాల్ ఇట్లాంటి అన్ని వెజిటేబుల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి అన్ని. అంటే కలర్ఫుల్ మీల్ ఉండాలి, కలర్ఫుల్ ప్లేట్లు, కలర్ఫుల్ మీల్ ఉంటేనే మనకి పోషక ఆహారం ఉంది మన శరీరానికి అందితే మనం హెల్దీగా యాక్టివ్గా ఉన్నత కాలం ఉండే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు అనమాట. సో ఇక్కడ చూస్తే ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ వైటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ అండ్ పాలీఫినాల్స్. పాలీఫినాల్స్ అంటే ఏంటంటే లార్జ్ కాంపౌండ్స్ అనమాట, స్ట్రాంగ్ కాంపౌండ్స్ ఇవి. ఇవి డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అనమాట, ప్లాంట్స్ నుంచి వస్తాయి. మరి ఇవి ఏం చేస్తాయంటే యాంటీ ఆక్సిడెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అంటే మేబీ వెజిటేబుల్స్ నుంచి రావచ్చు, ఫ్రూట్స్ నుంచి రావచ్చు. పాలీఫినాల్ కూడా మనకి ఏం చేస్తాయంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే ఏంటిదంటే మనకి ఇన్ఫ్లమేషన్ శరీరంలో రాకుండా, స్వెల్లింగ్ అనేది రాకుండా, మనకి మోకాల నొప్పులు కానీ ఇట్లాంటి హార్ట్ సంబంధించిన డిసీజులు కానీ, ఇంటర్నల్ ఇష్యూస్ కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ఇవి రాకుండా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసి ఎటువంటి వైరస్లు కూడా లోపల రాకుండా ప్రివెంట్ చేసుకుంటట్టు మనకి ఇవి పాలిఫినాల్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మీకు తెలుసు, ఫ్రీ రాడికల్స్ ని మీకు ప్రివెంట్ చేస్తే క్యాన్సర్ గా మారకుండా, అబ్నార్మల్ గా రాకుండా ఒక 200 డిసీజ్ మీద మీకు పనిచేస్తుందని తెలుసు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుందని సోర్స్ మనకు ప్రీవియస్ ప్రోడక్ట్ లో మనం నేర్చుకున్నాం. మరి ఈరోజు చూస్తే మనకి మనకి రెండు హార్మోన్స్ ఉంటాయండి బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. మన బ్రెయిన్ అనేది 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ, ఇదే మనకి మెయిన్ గా ఏంటంటే ఆకలి అవుతుంది, ఆకలి అవుతలేదు, తినాలి, తినొద్దు, ఎంత తినాలి అని చెప్పేది ఇదనమాట. మరి ఇది ఆకలి అవుతుందని ఇండికేట్ చేయడానికి లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఆకలి అవుతుంది, ఇంక్రీజ్ అపటైట్ అంటే మీకు ఆకలి అవుతుంది, మీరు ఆహారాన్ని తీసుకోవాలని చెప్తుంది, కానీ ఎటువంటి ఆహారం తీసుకోమని చెప్పదు. ఓకేనా, మనం తీసుకోవాలి, అది మనం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే మనకు ఉపయోగం కాబట్టి మనం తీసుకోవాలి. మరి గ్రేలిన్ అనే హార్మోన్, లెప్టిన్ అనేది మనకి గ్రేలిన్ అనే హార్మోన్ అపటైట్ ఇంక్రీజ్ ద అపటైట్ అంటే ఆకలిని పెంచుతుంది. ఈ గ్రేలిన్ అనే హార్మోను బ్రెయిన్ ఇచ్చే హార్మోను, బ్రెయిన్ ఇండికేట్ ఇచ్చే హార్మోను,
అపటైట్ ని పెంచుతుంది, ఆకలిని పెంచుతుంది. ఆకలిని పెంచడానికి ఇది హార్మోన్ మనకు రిలీజ్ చేస్తుంది. లెప్టిన్ అనేది డిక్రీజ్ అపటైట్, ఆకలి తగ్గిస్తుంది మనకి. ఓకేనా? ఇది ఆకలి ఇంకా సరిపోయింది, మనం తినాల్సిన అవసరం లేదని కూడా ఇది మనకి ఈ హార్మోన్ మనకి కంట్రోల్ చేస్తుంటుంది. ఇది బ్యాలెన్స్డ్గా ఉండాలండి. గ్రెలిన్ అండ్ లెప్టిన్ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మరీ హెవీగా గ్రెలిన్ ఉన్నా, మరీ లెప్టిన్ హెవీగా ఉన్నా మనకి థైరాయిడ్ గా మారే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? థైరాయిడ్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి, హార్మోన్ అనేది అబ్నార్మల్ అయింది అనుకోండి, హెవీగా ఆకలి అవుతుంది లేదా ఆకలి తగ్గిపోతుంది, ఉంటే లావ్ అయిపోతాం లేదంటే బక్క అయిపోతాం. దానివల్ల పిసిఓడి, పిఓడి అట్లా ఫీమేల్ కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి థైరాయిడ్ వల్ల. అది స్ట్రెస్ వల్ల కూడా రావచ్చు. ఇక్కడ నొప్పి వస్తుంది, ఇక్కడ నుంచి ఇదంతా నొప్పి వస్తుంటది, స్వెల్లింగ్ ఉంటుంది. సో ఎప్పుడు ఆ, ఎప్పుడు చికాగ్గానే ఉంటారు, ఫ్యాటిక్ గా ఉంటారు, అంటే నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, అలసటగా అనిపిస్తూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి. సో ఇక్కడ ఈ హార్మోన్స్ ఎందుకు అనేది మీకు తెలిసింది, లెప్టిన్ కానీ గ్రెలిన్. గ్రెలిన్ ఆకలిని పెంచడానికి, లెప్టిన్ ఆకలి తగ్గించడానికి. ఇది బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మనం సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి జబ్బులు, లైఫ్ స్టైల్ డిసీజులు మనకు రావు అనమాట. మరి ముందుకెళ్తే చూద్దాం. వి నీడ్ టు యాడ్ సంథింగ్ అండి. వి నీడ్ టు యాడ్ సంథింగ్ అంటే మరి కలర్ఫుల్ మీల్ తినాలి అంటే రోజు సమయం ఉండాలి, వండి పెట్టే వాళ్ళు కూడా ఉండాలి, అంత ఓపిక కూడా మనకు ఉండాలి. మరి అంత ఓపిక ఈ బిజీ ప్రపంచంలో ఉందంటే, రన్నింగ్ బిహైండ్ మనీ ప్రపంచంలో ఉందంటే, పోటీ ప్రపంచంలో ఉందంటే, నాకు తెలిసి నో అనే మోస్ట్ పీపుల్ చెప్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 82 పీపుల్ వింటున్నారు, 82 మంది వింటున్నారు. 82 మంది కూడా చెప్పేది ఏంటంటే బేసిక్గా, కలర్ఫుల్ మీల్ అయితే తింటలేం సార్, ఏదో ఆకలి అవుతుంది, అన్నంలో కర్రీ కలిపేసుకుంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మరి కావాల్సిన దానికంటే అతిగా కూడా తింటున్నాం, దాంతో కూడా డైజెస్ట్ కాక కూడా ఒబేస్ అవుతున్నాం, జీర్ణ సంబంధించిన సమస్యలు వస్తున్నాయి. దాంతోపాటు కొలోన్ క్యాన్సర్ వస్తుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది, అల్సర్ వస్తుంది, లెస్ రెక్టల్ ప్రాబ్లం వచ్చి పైల్స్ పిస్టిలియనా వస్తుంది, ఈసోఫాగస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలా మంది చెప్తున్నారు. అధికంగా బరువు కావడానికి కారణం అదనమాట. మరి ఇక్కడ మనం వీ నీడ్ టు యాడ్ సంథింగ్ టు యువర్ మీల్. డైలీ మీల్లో చూస్తే ఏంటంటే ఫ్రూట్స్ ఉండాలి, గ్రెయిన్స్ ఉండాలి, నట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వెజిటేబుల్స్ ఉండాలి. వెజిటేబుల్స్ కూడా మనం తీసుకోవాలన్నమాట. దానికి యాడ్ ఆన్ చేసి మనం ఏం చేయాలి, మోరో లైఫ్ తీసుకోవాలి రెగ్యులర్గా. మోరో లైఫ్ అనేది అధికంగా బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గించడానికి ఉపయోగపడే ప్రోడక్ట్. బరువుతో పాటు ఒంట్లో ఉన్న షుగర్ని, గ్లూకోజ్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఒక ఇన్సులిన్ని రెసిస్టెన్స్ చేస్తుంది. కాబట్టి ఇన్సులిన్స్ ని మనకి కావాల్సినంత మోతాదులో మనకి ఇచ్చేటట్టు చేసి, ఆకలిని కావాల్సినంత చేసి, మనకి జీర్ణ వ్యవస్థ సరిగా ఉంచి, ఉన్న కొలెస్ట్రాల్ లోపల ఉన్న ఫ్యాట్ ని బంద్ చేసి, గ్లూకోజ్ గా ఎవాపరేట్ చేసి, ప్రోటీన్ గా ఎవాపరేట్ చేసి, మనకి బరువు అనేది తగ్గించే విధంగా ఆరోగ్యకరంగా మనకి ఈ ప్రోడక్ట్ ని డిజైన్ చేశారు. మరి ఈ ప్రోడక్ట్ మనం వీటితో పాటు మనం తీసుకోవడం వల్ల స్టేబుల్ బ్లడ్ షుగర్ ఉంటుంది, ఒబేస్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దీనివల్ల మెయింటైన్ ఫోకస్ అండ్ ఎనర్జీ. దీనివల్ల మెయింటైన్ ఫోకస్ అండ్ ఎనర్జీ అంటే మనకి ఏమవుతుంది, ఎనర్జీ అనేది మనకి ఉంటుంది, ప్లస్ మనకి యాక్టివ్గా ఉంటాము, ప్లస్ కావాల్సినంత వెయిట్ ఉండకుండా, బరువు ఎక్కువ ఉండకుండా బరువు తగ్గి మనకి ఏ బిఎంఐ లెవెల్స్ ప్రకారం ఏ విధంగా ఉండాలో, ఎంత ఉండాలో అంతే మనం ఉండే అవకాశం ఉంటుంది అనమాట. మరి చూద్దాం, ముందుకు వెళ్దాం, ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఇది చెప్పాలంటే, వన్ స్టాప్ సొల్యూషన్. చూస్తే ఏంటంటే ఈ బిజీ ప్రపంచంలో మనకు అన్ని దొరకపోవచ్చు కాబట్టి ఒక ప్రోడక్ట్ లో కూడా మన కంపెనీ అన్ని యాడ్ చేసి మనకి ఇస్తుంది, సమతుల్యంగా ఇస్తుంది. అంటే బరువు తగ్గడానికి మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది అంటే ప్లేట్ కలర్ఫుల్ మీల్ తినాలి, శారీరక శ్రమ చేయాలి, సమయానికి తినాలి, ఆ, ఒత్తిడిని తగ్గించుకోవాలి. మరి ఇవన్నీ చేస్తే బరువు తగ్గే అవకాశం ఉంది ఆరోగ్యకరంగా. అనారోగ్యకరంగా మీరు ఎక్కడికో పోతే ట్రీట్మెంట్ తినద్దు తినద్దు, లిక్విడ్ తీసుకోవాలంటారు, కానీ మీరు ఒకసారి ఉన్న పలంగా ద్రవ పదార్థాన్ని తగ్గించేస్తారు, ఘన పదార్థాన్ని మొత్తం తగ్గించేసి ద్రవ పదార్థాన్ని పెంచితే కూడా, లిక్విడ్ ఎక్కువ తీసుకుంటే కూడా పోషకాలు కొంచెం అందవు. సో మనం మన శరీరానికి పని చెప్పాలంటే ఘన పదార్థం కూడా మనం తీసుకోవాలి, ఆహారాన్ని కూడా తీసుకోవాలి అవసరానికి. ఒక ఉన్న పలంగా మానేస్తే మేబీ జబ్బులు వచ్చేస్తే, మజిల్ వీక్ అవుతుంది, మేబీ క్యాన్సర్ గా లేదా ఆర్గాన్ ఫెయిల్యూర్స్ గా కూడా మారిపోతుంది. వన్ స్టాప్ సొల్యూషన్ అండి ఇది చెప్పాలంటే, వన్ స్టాప్ సొల్యూషన్ కంప్లీట్ గా చెప్పాలంటే మోరో లైఫ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ వెయిట్ లాస్ అనమాట. వెయిట్ ఆరోగ్యపరంగా మనకు తెలియకుండానే మన బరువును తగ్గించే విధంగా ఈ కంపెనీ మనకు మోరో లైఫ్ అనే ప్రొడక్ట్ ఇచ్చేసింది. ఇది మోనోపోలో ప్రొడక్ట్, ఇది ఎక్కడ కూడా లేదు. ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ తో మన ప్రొడక్ట్ మనకు తీసుకొచ్చింది. ఇది మెటబాలిజం అంటే జీవక్రియని పెంచుతుంది. ఆహారాన్ని తీసుకున్న తర్వాత దాన్ని డైజెస్ట్ ప్రాపర్గా చేసేసి ఎక్కడ స్టక్ కాకుండా మనకి బ్లడ్ స్ట్రీమ్కి అందేటట్టు మనకు చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక మనం తీసుకున్న ఆహారంలో కూడా మన పోషకాలు లేకపోతే కూడా ఇది సైడ్ నుంచి సపోర్ట్గా ఈ ప్రోడక్ట్లో మనకి అన్ని యాడ్ చేస్తారు కాబట్టి అది మనకి ఇస్తుంది. ఏమేమి యాడ్ చేస్తారో మనం చూద్దాం. ఇది ఎసెన్షియల్ న్యూట్రియన్స్ ని ఇస్తుంది మన శరీరానికి. కాంప్రహెన్సివ్ సప్లిమెంట్స్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్ అండి. అంటే సప్లిమెంట్స్ అంటే సైడ్ గా మనకి ఏదైతే ఇంతమంది మనం మాట్లాడుతున్నాం అవన్నీ కూడా ఇది ఇస్తుంది అనమాట. ఏంటి, విటమిన్స్ ఇస్తుంది, మినరల్స్ ఇస్తుంది. విటమిన్స్, మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ హెల్తీ బాడీ వెయిట్ అండి. బాడీ వెయిట్ అనేది, శారీరక బరువు అనేది కరెక్ట్ గా ఉండాలంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే కాదు మనం బరువు ఆరోగ్యంగా ఉండడానికి. కార్బోహైడ్రేట్స్ మితంగా తక్కువ తినాలి, ఎక్కువ ప్రోటీన్స్ తినాలి, ఎక్కువ మినరల్స్ తినాలి, ఎక్కువ
వైటమిన్స్ తీసుకోవాలి, ఎక్కువ మనం ఫైబర్ తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం, ఆయిల్ ఎక్కువ తీసుకోవడం, ఫ్యాట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఒబేస్ కావడం జరుగుతుంది. ఎందుకంటే డైజెస్ట్ అనేది ఎంత కావాలో అంత అవుతుంది, మిగతా అంతా స్టోర్ అవుతుంది. మరి మిగతా పోషకాలు మన శరీరంలో లేకపోవడం వల్ల బలహీనంగా మారిపోతాం. హార్మోన్స్ కూడా టైంకి రిలీజ్ కాక మనకి అన్ని రకాల జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంది. దానికి ఏంటి, ఇంతకుముందే మనం మాట్లాడుకున్న లైఫ్ స్టైల్ డిసీజ్, అధికంగా బరువు పెరగడం వల్ల, ఆహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, డైజెస్ట్ కావాల్సినంత అయిన తర్వాత ఒబేస్ అయితే మనకి పొట్ట బయటకు వస్తుంది, కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. మళ్ళీ థైస్ సైజ్ పెరిగిపోతాయి, అన్ని శరీరం ఏంటంటే మందంగా మారిపోతుంది అనమాట. ఫ్యాట్ సెల్స్ పెరిగిపోతాయి, శరీరం ముఖం కూడా ఉబ్బిపోతుంది. చెప్పాలంటే ఓవరాల్ గా ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. మరి ఆ ఫ్యాట్ ని తగ్గించుకోవాలంటే, ఫ్యాట్ సెల్ ని కంట్రోల్ చేయాలంటే, మరి సమతుల్య ఆహారం, కలర్ఫుల్ మీల్ తీసుకోవాలి. కలర్ఫుల్ మీల్ అనేది బిజీ లైఫ్ తినలేం కాబట్టి, మనం తీసుకున్న ఆహారానికి ఇది యాడ్ చేసుకుంటే అది మనకి బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. బ్యాలెన్స్ చేయడం వల్ల మనకి హార్మోన్స్ కూడా ఇన్ టైంలో రిలీజ్ అయ్యి ఎంత కావాలో అంత తినడం, మిగతా అంతా స్టాప్ చేసి గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం బరువును కూడా తగ్గించడానికి మనకి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తుంటుంది. ఒక 3 నుంచి 5 6 నెలల కాలంలో తగ్గుతుంది. మా దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఈ, విటమిన్ కే, అట్ ది సేమ్ టైం వాటర్ సాల్యుబుల్ విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ కోలిన్, ఇవి ఇట్లాంటి మనకి అన్ని కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ మనకి ఇందులో యాడ్ అయి ఉన్నాయి అనమాట. అట్ ది సేమ్ టైం మినరల్స్ కూడా ఉన్నాయి. మినరల్స్ అంటే ఏంటి, మనకి సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, అయోడిన్, జింక్, కాపర్, సెలియం, కాల్షియం, ఇట్లాంటి అన్ని కూడా మనకి మినరల్స్ అన్నమాట. మినరల్స్ అంటే ఏంటంటే మనకి ఈ డిజీనెస్ కానీ, ఫ్యాటిక్ కానీ, కళ్ళు తిరిగినట్టు, చక్కెర వచ్చినట్టు కానీ, వీక్గా ఉండడం కానీ, ఫోకస్ మీద, వర్క్ మీద లేకపోవడం కారణమే ఈ ఈ మినరల్స్ అన్నమాట. ఈ మినరల్స్ కూడా మనకి ఉండాలి అనమాట. మనకి ఎట్ ది సేమ్ టైం విటమిన్స్ కూడా మనకి రెండు రకాలుగా ఉండాలి. వాటర్ సాల్యుబుల్ ఉండాలి, ఫ్యాట్ సాల్యుబుల్ ఉండాలి. ఇవన్నీ కూడా మనకి శరీరంలో మనకి యాక్టివ్నెస్ ని పెంచడానికి ఉపయోగపడుతుంది, బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సరే, ముందుకెళ్దాం. కీ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏముంది, అసలు మోరో లైఫ్ మనకి ఏ ఇంగ్రీడియంట్స్ తో మన కంపెనీ తీసుకొచ్చింది, ఏ విధంగా ఇది మనకి ప్రొడక్ట్ ఇన్వెంట్ చేసి తీసుకొచ్చిందని చూద్దాం. మోరో రెడ్ ఆరెంజ్ నుంచి తీసుకొచ్చింది. మోరో రెడ్ ఆరెంజ్, ఆరెంజెస్ లో ఇది ఒక కేటగిరైజ్ ఫ్రూట్ అన్నమాట. మరి ఆరెంజ్ కామన్ మనకు దొరుకుతున్నాయి కదా సార్ అంటే, ఈ ఆరెంజ్ డిఫరెంట్ అండి. ఇది ఇంపోర్టెడ్ ఫ్రూట్. ఇది ఒక ఆరెంజ్ ఇన్సైడ్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది, కంప్లీట్ గా రెడ్ కలర్ లో ఉంటుంది. మరి దీని ఎక్స్ట్రాక్షన్ వల్ల మనకి కావాల్సిన పోషకాలు వస్తున్నాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫ్రీ రెడికల్స్ ని మీకు ఏం చేస్తుంది, బ్రేక్ చేస్తుంది. ఫ్రీ రెడికల్స్ ని మీకు రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి క్యాన్సర్ అనే జబ్బు రాకుండా, లేదా ఒక 200-300 జబ్బుల్ని రాకుండా నివారిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ మనకు ఉండడం వల్ల. ప్లస్ స్కిన్ కూడా రిఫ్రెష్ చేస్తుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంటే రకరకాలుగా మనకు ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా ఇదేం చేస్తుంది, మోరో రెడ్ ఆరెంజెస్ ఏం చేస్తుంది అంటే, ఫ్యాట్ సెల్స్ ని తగ్గిస్తుంది. ఫ్యాట్ సెల్ ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కడ ఉంటది, మనకి శరీరం అధిక ఆహారం తీసుకోవడం వల్ల, ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అది శరీరంలో మనకి మందంగా మారి చర్మంలో కలిసిపోతుంది, ఒక టిష్యూ లాగా మారిపోతుంది. దాంట్లో ఫ్యాట్ సెల్స్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ గా మారుతుంది, రక్తంలో కూడా కలిసిపోతుంది. దానివల్ల హార్ట్ డిసీజులు కూడా వస్తాయి, లేదా బరువు పెరగడం వల్ల కూడా మనకి ఇబ్బందులు అవుతాయి. అది ఏం చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అంటే, హెచ్డిఎల్ ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు, ఎల్డిఎల్ ని బ్యాడ్ కొలెస్ట్రాల్, అది కంట్రోల్ చేస్తుంది మనకి, అది ఆ, తగ్గిస్తుంటుంది అనమాట. అదేవిధంగా ఇది మేనేజింగ్ బిఎంఐ లెవెల్స్, అంటే వేస్ట్ ఇప్ సైజ్, మనకి వేస్ట్ అంటే నడుము సైజ్ తగ్గిస్తుంది, పొట్ట సైజ్ తగ్గిస్తుంది, బ్యాక్ సైడ్ మొత్తం తగ్గించేస్తుంది అనమాట. ఎందుకు, అక్కడ ఉన్న ఫ్యాట్ సెల్స్ ని అంతా కూడా ఈ మోరో రెడ్ ఆరెంజ్ నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో, ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఏం చేస్తాయి అంటే, పోయి అక్కడికి వెళ్ళి బ్రేక్ చేస్తాయి. వాటిని బ్రేక్ చేసి గ్లూకోజ్ గా, ప్రోటీన్ గా, గ్లూకోజ్ గా ఎవాపరేట్ చేసి బయటకు పంపించేస్తాయి. మరి ఆ విధంగా ఇవి ఉపయోగపడతాయి. దానివల్ల బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనకి స్కేల్ ఉంటుందని చెప్పడం జరిగింది. ఆ స్కేల్లో మీరు మీ వెయిట్ హైట్ తీసుకొస్తే మీ బిఎంఐ అనేది నార్మల్గా ఉందా, లేదా అంటే అబ్నార్మల్గా ఉందా అనే విషయం తెలుస్తుంది. దాన్ని నార్మల్గా తీసుకురావడానికి, శారీరకంగా బరువు తగ్గడానికి మనం ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్న, ఈ కలర్ఫుల్ ఫ్రూట్ ఉన్న మోరో లైఫ్ మనం తీసుకుంటే, మనం మెటబాలిజం ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి ఇమ్యూనిటీ బూస్టర్స్, అదేవిధంగా ఇది ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా మనకి ఉండడం జరిగింది. దీంట్లో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏంటంటే, విటమిన్ సి ఉంది దీంట్లో. విటమిన్ సి, మోరో రెడ్ ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంది. మరి ఆ విటమిన్ సి కూడా మనకి ఏం చేస్తుంది, బరువు తగ్గడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీంట్లో
మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది. అంటే న్యూట్రియంట్స్ మనం తిన్నాగానే శరీరానికి అబ్జర్వ్ కాకపోతే, అది రక్తంలో కలవకపోతే కూడా ఉపయోగం లేదు. అది ఊరికే యూరిన్లో వెళ్ళిపోయింది అనుకో, మనకి ఎప్పుడు వీక్నెస్, స్ట్రెంత్ ఉండదు, వీక్ గా ఉంటాం. మరి అట్లాంటప్పుడు మనకు జింక్ కానీ ఇట్లాంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ మోరో రెడ్ ఆరెంజ్ నుంచి వచ్చే ఇంగ్రీడియంట్స్. మనకి ఇంక్రీజ్ రెసిస్టెన్స్, ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా, ఈ విటమిన్ సి నుంచి మనకి ఇన్ఫెక్షన్, బయట నుంచి వచ్చే వైరస్ నుంచి అట్లాంటివి రాకుండా కూడా ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. స్కిన్ హెల్త్ని కూడా రిఫ్రెష్ చేస్తుంది, స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ ని తీసేస్తుంది. ప్లస్ రెండోది, స్కిన్ పైన లేయర్ లో ఇంకొక లేయర్ లో ఫ్యాట్ సెల్స్ ఉంటాయి, ఎక్కువ ఆయిల్ సీక్రీషన్స్ ఉంటాయి, దానివల్ల పింపుల్స్, యాక్నీ వస్తుంటాయి, స్కిన్ కూడా డల్ అవుతుంటది. అట్లాంటిది కూడా ఇది ఏం చేస్తుంది, మోరో లైఫ్ నుంచి వచ్చే రెడ్ ఆరెంజ్ నుంచి వచ్చే ఏదైతే ఉందో, అదంతా కూడా స్కిన్ ని రిపేర్ చేస్తుంది. స్కిన్ రిపేర్ చేసి డెడ్ సెల్స్ ని తీసి రిఫ్రెష్ చేసి ఫ్రెష్ స్కిన్ తీసుకొస్తుంది. మళ్ళీ అగైన్ సన్ నుంచి కూడా మనం బయటికి వెళ్ళిన ఈ ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు డార్క్నెస్ అని తగ్గిస్తుంది, మెల్లని కూడా కావాల్సిన మోతాదులో ఇస్తే మనకి డార్క్నెస్ అనేది కంట్రోల్ చేస్తుంది మనకి. ఇది యూత్ఫుల్ కంప్లెక్షన్ ఉంటుంది, ఎందుకంటే ఏదైతే మనకి శరీరానికి అబ్జర్వ్ అయిన తర్వాత, ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ అబ్జర్వ్ అయిపోయిన తర్వాత, స్కిన్ నుంచి కంప్లెక్షన్, స్కిన్ అనేది యంగ్ స్కిన్ లాగా, గ్లోయింగ్ స్కిన్ లాగా మారుతుంది మనకి. సో రెసిస్టెన్స్ అనేది, ఇన్ఫెక్షన్స్ కూడా మనకు పెరుగుతుంది, హార్ట్ సంబంధించిన డిసీజ్ రాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీనికి. బ్లడ్ ఆరెంజ్ ఆర్ గ్రేట్ మెయింటైనింగ్ హెల్త్ సర్క్యులేషన్ సిస్టమ్ అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి ఇందులో ఉండడం జరిగింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంది, హార్ట్ డిసీజులు రాకుండా, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసుకుంటా. అదర్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నది, మోరో ఆరెంజ్ తో పాటు, మోరో ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు, మోరో రెడ్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ తో పాటు అడిషనల్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఏం యాడ్ చేస్తారంటే ఈ ప్రోడక్ట్ లో, ఆమ్లా, పోమోగ్రానైట్, క్యారెట్. ఆమ్లా అంటే మీకు తెలిసిందే, మీకు పోమోగ్రానైట్ అంటే మీకు తెలిసిందే, మీకు క్యారెట్ అంటే మీకు తెలిసిందే, రెగ్యులర్ గా మీరు తీసుకునే కూరగాయనే, ఇది ఫ్రూట్, రెండు ఆమ్ల కానీ ఇది కానీ ఫ్రూటే మనకి. మనం రెగ్యులర్ గా మనం తీసుకుంటాం, మనం తింటుంటాం. గ్రేప్స్ మనం తింటుంటాం, లెమన్స్ మనం తింటుంటాం, పపాయ మనం కూడా తింటుంటాం, మనం తీసుకొచ్చుకుంటాం రెగ్యులర్. గ్రీన్ టీ అనేది కూడా మనం తీసుకుంటాం. మల్బారా తామరిండ. మలబారా తామరిండ అంటే మనకి బేసిక్ ఏంటంటే, ఇది ఒక బ్లాక్ కలర్ లో ఒక ఫ్రూట్ లాగా ఉంటుంది, డ్రై ఫ్రూట్ అన్నమాట ఇది. సో ఇది కూడా మనకి కొంచెం రేర్ గా మనం తీసుకోము ఎక్కువ, కొంచెం బిటర్ టేస్ట్ ఉంటుంది. ఇది కూడా మనకి కంపెనీలో మనకి యాడ్ చేయడం జరిగింది. అశ్వగంధ అంటే మీకు మోస్ట్ తెలిసిందే, ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది అశ్వగంధ, సర్వరోగ నివారణ చెప్పాలంటే అశ్వగంధ. అదేవిధంగా అలోవెరా కూడా మీకు తెలిసిందే, ఇంటి పక్కనే ఉంటుంది. అదేవిధంగా ఇది గుర్ముడా గ్రాస్ అన్నమాట. ఇదేంటంటే, బర్ముడా గ్రాస్ ఏంటంటే మీకు అందరు తెలిసిందే, ఇది నిన్న కూడా మనకు సూర్యగ్రహణం అయితే గరికపోస తెచ్చి అన్ని కూరగాయల్లో, అన్ని వంట సామాన్లో, ఆ, వండిన పదార్థాల్లో వేసుకున్నాం. ఎందుకంటే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి గరిక మనం వేసుకోవాలని చెప్పి అయ్యగారు కూడా మనం చెప్పడం జరిగింది. ఇది గరిక గడ్డి అన్నమాట, మనకు బయట బయట దొరుకుతుంది గడ్డి, అదే గరిక గడ్డి అన్నమాట. అది కూడా ఇందులో యాడ్ చేస్తారు. ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ అంటే, మోరో రెడ్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్షన్ తో పాటు ఆమ్లా, పోమోగ్రానైట్, క్యారెట్, గ్రేప్స్, లెమన్, పాపాయ, గ్రీన్ టీ, మల్బారా, టమారిండా, అశ్వగంధ, అలోవెరా, అదేవిధంగా బర్ముడా గ్రాస్ కూడా యాడ్ చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మనకి, ఇది కలర్ఫుల్ మీల్ అని చెప్పాను కదా, కలర్ఫుల్ మీల్ లాంటివి ఇవన్నీ. మనకి చెప్పాలంటే ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేట్ లో పెడితే మీకు కలర్ఫుల్ గా అనిపిస్తుంది. అంటే తీసుకున్న ఆహారంతో పాటు తీసుకుంటాం కాబట్టి మనకి పోషక ఆహార లోపం ఉన్నా కానీ ఇది కవర్ చేస్తే కాబట్టి అన్ని రకాల జబ్బులు రాకుండా ఆరోగ్యపరంగా బరువు తగ్గేటట్టు ఇది లోపలికి వెళ్తే తను పనిచేస్తుంది. మరి ఇది మెయింటైన్ చూస్తే, ఆమ్లా, పోమోగ్రాట్, క్యారెట్ చూస్తే ఏంటంటే, మెయింటైన్ హెల్తీ బాడీ వెయిట్ బై ఎన్హాన్సింగ్ మెటబాలిజం. ఎన్హాన్సింగ్ మెటబాలిజం అంటే జీర్ణ ప్రక్రియను పెంచుతుంది. పెంచడం వల్ల అన్న అరుగుదల పెరగడం వల్ల, తిన్నది అరుగుదల పెరగడం వల్ల ఫ్యాట్ గా మారకుండా, మనం ఒబేస్ కాకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఫైబర్ కాంటెంట్, పోమోగ్రానైట్ ఫైబర్ ఏంటంటే పీచు పదార్థం, అది వెంటనే మనకి మోషన్ ఫ్రీగా ఉండేది చూస్తుంది, బౌల్ మూవ్మెంట్ ఉంటుంది, మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇది ఇంకోటి ఏం చేస్తే, పోమోగ్రానైట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్ అనేది మనకి బ్యాలెన్స్ గా ఉంటుంది రక్తంలో. ఇది ఇన్ఫ్లమేషన్ రాకుండా చూస్తుంది మనకి, అదేవిధంగా బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, డైజెస్ట్ సిస్టమ్ ని హెల్తీగా ఉంచుతుంది మనకి. ఈ గ్రేప్స్, లెమన్ ఇవన్నీ చూస్తే కూడా ఫైబర్ కాంటెంట్, స్కిన్ రిఫ్రెష్మెంట్స్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్లీ ఉంటాయి, అపెటైట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. విటమిన్ సి ఉంటుంది దీంట్లో, పపాయిలు. అది బిల్డింగ్ ఇమ్యూనిటీ అండ్ డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా ప్రోటీన్ డైజెషన్ ఉంటుంది. ప్రోటీన్ అనేది మజిల్ బిల్డింగ్ ఉపయోగపడుతుంటుంది అనమాట. ప్రమోటింగ్ ఫుల్నెస్, ప్రివెంట్ బ్లోటింగ్ అండ్ కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ లేకుండా కూడా చేస్తాయి అనమాట ఇవి. గ్రీన్ టీ అనేది మనం రెగ్యులర్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువ తాగుతున్నాం. అది కంటైన్స్ కెఫిన్ ఉంటుంది, కెటసిన్స్ ఉంటాయి. సో అవి ఏం చేస్తాయంటే మన డైజెస్ట్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంటాయి, స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంటాయి, హెల్తీగా యాక్టివ్గా ఉంచుతాయి, బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేస్తుంటాయి అనమాట బేసిక్గా చెప్పాలంటే. మరి ఈ ఈ బర్నింగ్ ఈ ఫ్యాట్ ని కూడా బర్న్ చేస్తుంటాయి. ఈ గ్రీన్ టీ ఏం చేస్తుందంటే, ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఒంట్లో ఉందో అది బర్న్ చేసి
ప్రో ప్రోటీన్ గా అదేవిధంగా గ్లూకోజ్ గా మనకి ఎవాపరేట్ చేస్తుంది, మనం క్యాలరీస్ గా యాక్టివేట్ చేస్తే కంట్రోలింగ్ ఫ్యాట్ ప్రొడక్షన్, ఫ్యాట్ కూడా ప్రొడక్షన్ కాకుండా చూస్తుంది. మనకి అట్ ది సేమ్ టైం ఈ కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది, హార్ట్ డిసీజులు రాకుండా. మరి అట్ ది సేమ్ టైం చూస్తే అంటే మేనేజింగ్ స్ట్రెస్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ సుగంధ అనేది ఏం చేస్తుంది అంటే మనం మానసిక ఒత్తిడి పెరగకుండా చూస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూస్తుంది. అలోవెరా అనేది చెప్పాలంటే సర్వరోగ నివారణ, అది కూడా చెప్పాలంటే ఎన్హాన్స్ మెటబాలిజం, డైజెషన్, బౌల్ మూవ్మెంట్ అన్ని ఒకటి ఫుల్నెస్ అన్నమాట, ఫుల్ వెల్నెస్ అన్నమాట మనకి కంప్లీట్ గా చెప్పాలంటే. ఇది బర్ముడా గ్రాస్ గరిక గడ్డి ఏం చేస్తా అంటే మనకి కంట్రోలింగ్ క్యాలరీస్ అబ్జర్ప్షన్ అన్నమాట. మనకి ఏదైతే క్యాలరీ అబ్జర్ప్షన్ ఏదైతే ఉందో అది మనకి ప్రాపర్ గా చేస్తుంది. లివర్ హెల్త్ ఉంచుతుంది, లివర్ ని ప్రాపర్ గా ఉంచుతుంది. లివర్ కూడా ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది వేస్ట్ కాబట్టి లివర్ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ ఉండేటట్టు ఇది చేస్తుంది. అడిషనల్ ఇంగ్రీడియంట్స్, మోరో రెడ్ ఆరెంజ్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్. మోరో రెడ్ ఆరెంజ్ అనేది ఎక్స్ట్రాక్షన్, మెయిన్ ఎక్స్ట్రాక్షన్. అది అడిషనల్ గా దానితో పాటు ఈ అడిషనల్ అడాన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కలిస్తేనే మనకి మోరో లైఫ్. మోరో లైఫ్ ఏంటంటే ఒక కలర్ఫుల్ మీల్ అన్నమాట. కలర్ఫుల్ మీల్ ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత పోషక ఆహార లోపం మనకి ఉంది కాబట్టి అది లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా ఓవర్ వెయిట్ అయిన ఫ్యాట్ ని డైజెస్ట్ చేయడానికి, బర్న్ చేయడానికి, అంటే హార్డ్ స్టోన్ గా మారిన దాన్ని బర్న్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్స్ తో పాటు సైడ్ గా సపోర్ట్ గా ఇస్తేనే మన ఆరోగ్యకరంగా బరువు తగ్గేటట్టు మనకి మనకి నోటోసూటికల్ ప్రొడక్ట్ ఈ కంపెనీ ప్రొడక్ట్ రూపంలో తీసుకొచ్చింది. మరి రికమెండెడ్ యూజ్ అండ్ డ్యూరేషన్ ఏంటంటే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది మోరో లైఫ్ ఉంది, మోరో లైఫ్. ఇది ఫీమేల్ కానీ మేల్ కానీ తీసుకోవచ్చు. దీంట్లో మీకు ఇక్కడ యాప్ ఉంటుంది, మీరు ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. చూస్తే కూడా అర్థమవుతుంది. దీంట్లో బ్రోచర్ ఇస్తే మీకు తెలుస్తుంది బార్ కోడ్ అని. సో మీరు మీ మీ మొత్తం టోటల్ గా మీరు ఇందులో ఇన్పుట్స్ పెట్టేస్తే కూడా మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు, దీని ఆ, మొత్తం డేటా అంతా ఇందులో ఉంటుంది మనకి. సో మన వెయిట్ హైట్ పెడితే మన బిఎంఎల్ఎక్స్ లెవెల్స్ కూడా ఇస్తుంది. సో ఇది డైలీ ఒక సాచే ఇది ప్యాకెట్ ఉంది మనకి. డైలీ వన్ సాచే భోజనం తర్వాత, బ్రేక్ఫాస్ట్ తర్వాత ట్వైస్ ఏ డే, రోజు ఉదయం సాయంత్రం. అంటే నన్ను అడిగితే ఏంటంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు, బరువు తగ్గకుండా కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి అన్న వాళ్ళేమో ఆ, మీరు రోజుకి ఉదయం సాయంత్రం తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలి లేదా ఉదయం నైట్ కానీ తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలి సార్, నేను ఖచ్చితంగా బరువు తగ్గాలి, బరువు ఎక్కువ ఉన్నాను, బరువు తగ్గడానికి నేను ఉపయోగించుకుంటా అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. ఉదయం బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ వడ తింటాగా, ఆ ఇడ్లీ వడ దోశ మనం తీసుకున్న తర్వాత ఇది సాచే ఒక 200 ml బాటిల్, 200 ml వాటర్ కలుపుకొని ప్రాపర్ షేక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిన 5-10 నిమిషాలు తాగేసేయాలి వెంటనే. ఓకేనండి. ఇదే విధంగా మనం బరువు తగ్గాలి అన్న వ్యక్తి ఖచ్చితంగా మధ్యాహ్నం లంచ్ చేస్తే, ఒకవేళ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత వెంటనే మళ్ళీ ఒక సాచే 200 ml కలుపుకొని తాగాలి. అంటే ఇది క్యారీ చేసుకోవచ్చు అండి, మనం ఎట్లా బాటిల్ వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి అందులో వేసుకొని షేక్ చేసుకొని తాగొచ్చు, పెద్ద ఎక్కడికి పోయినా తీసుకుపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నైట్ డిన్నర్ అవాయిడ్ చేయండి, నైట్ డిన్నర్ అనేది అవాయిడ్ చేయండి. 2 మీల్సే తినండి, 2 మీల్సే తినండి, 2 మీల్సే డే తినండి. నైట్ ఆకలి అవుతుంది సార్ అంటే ఫ్రూట్స్ తినండి. నైట్ ఆకలి అవుతుందంటే ఫ్రూట్స్ తినండి. సార్ నేను కొంచెం షుగర్ పేషెంట్ని, నాకు కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, ఏదైనా తినాలి సార్ అంటే 7 లోపల మీరు ఏం చేయండి, 2 పులకలు ఎక్కువ కర్రీ కలుపుకో తినండి. రెండే పులకలు, ఆయిల్ లేకుండా కర్రీ ఎక్కువ తినండి. వెజిటేబుల్ కర్రీ చేసుకోండి, క్యారెట్ బీట్రూట్ అన్ని కలుపుకొని తినండి. లేదా 500 గ్రామ్స్ రా ఫుడ్ తీసేసుకోండి, కీరా, బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటి అన్ని కలిపి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి కొంచెం. ఒక 500 గ్రామ్స్ ఎన్ని క్యాలరీస్ కావాలన్నది మీరు ఆ ప్లేట్కి ఎంత క్యాలరీస్ మనం తింటే ఎనర్జీ సరిపోతుంది అన్న విధంగా మీకు తెలిస్తే ఆ క్యాలరీస్ కూడా. ఈ రోజు డిజిటల్ వాచ్లు వచ్చినాయి, డిజిటల్ రింగ్లు వచ్చినాయి. సో మన క్యాలరీస్ ఎంత అవసరం అన్నది మన శరీరం చెప్తుంది, మన బాడీ మాస్ ఇండెక్స్ ని బట్టి. అన్ని క్యాలరీస్ ఉన్న పోషక ఆహారాన్ని మనం ఖచ్చితంగా మనం తీసుకోగలిగితే మనము బ్యాలెన్స్డ్గా ఉంటుంది. దీంతో పాటు శారీరక శ్రమ అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు ఒక 1 అవర్ వాకింగ్ కానీ, యోగా కానీ, లేదా జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఒక చెమట వచ్చేంత వరకు బ్రిస్కీ వాక్ కానీ ఖచ్చితంగా చేయాలి. చేయకుండా ఇది తీసుకుంటే బరువు తగ్గుతా అంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే మానసిక శ్రమ ఉంది, శారీరక శ్రమ కూడా ఉండాలి. శారీరక శ్రమ ఉంటే ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ అనేది కామ్ డౌన్ అవుతుంది, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ కాదు, టైంకి పడుకుంటాం, టైంకి తింటాం ఆకలి అవుతుంది, టైంకి అన్ని చేస్తాం కాబట్టి బరువు ఆరోగ్యకరంగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇది 200 to 250 ml లో మనం వేసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మరి ఇది 3 to 6 months వాడాలండి. ముందే ప్రిపేర్ అయి తీసుకోండి. ఒక 1 మంత్ వాడతా సార్, 15 రోజులు వాడతా సార్, 2 రోజులు వాడతా సార్ అంటే కుదరదు. ఓకేనా. ఒక 6 నెలల కాలం మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితులు కూడా మిస్ కాకుండా 2 మీల్స్ తీసుకొని బరువు తగ్గకుండా, బరువు కరెక్టే ఉన్నాను సార్ కానీ నేను ఆరోగ్యపరంగా షుగర్ సంబంధించిన ఆ, ఓ, ఇది డయాబెటీస్ రావచ్చు సార్, ఇంకా మిగతా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు సార్,
నాకు కొంచెం జీర్ణ వ్యవస్థ కూడా ఇబ్బంది కాకుండా అప్సెట్ కాకుండా ఉండాలి సార్ అంటే, అప్సెట్ కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ, మనకి ట్వైస్ ఏ డే అవసరం లేదు, వన్స్ డే తీసుకుంటే సరిపోతుంది. అంటే మామూలుగా ఇప్పుడు నేను రోజు వన్స్ ఏ డే తీసుకుంటా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత, బ్రేక్ఫాస్ట్ ముందు 95 తీసుకుంటాను, కవాచ్ ప్రెస్ తీసుకుంటాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మోరో లైఫ్ ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి మోరో లైఫ్ ఖచ్చితంగా తీసుకుంటా. వెల్ హార్ట్ తీసుకుంటాను, విటమిన్ సి తీసుకుంటాను, అది అట్ ది సేమ్ టైం మోరింగా తీసుకుంటాను. నేను రెగ్యులర్గా వాడేది, అప్పుడప్పుడు స్పెల్లినా గోల్డ్ అవసరం బట్టి నాకు తీసుకుంటాను. ఇవి రెగ్యులర్గా నేను తీసుకునే సప్లిమెంట్స్ అండి. మరి ఈ ప్రోడక్ట్ మనం ఎందుకు తీసుకోవాలన్న విషయం మీకు క్లియర్గా చెప్పాను. మరి ఎందుకు ఉపయోగపడుతుందని కూడా మీకు చెప్పాను. దీనివల్ల ఏ విధంగా మనం ముందుకెళ్తామని కూడా చెప్పాను. సో దీన్ని తీసుకొని బరువు తగ్గాలి అంటే ఖచ్చితంగా మనం మనం మనసు మనసు శే- బుద్ధిని ఏకాగ్రత ఉంచినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే సార్ ఏదో మీరు చెప్పారు నేను తీసుకున్నాను వాడతా అంటే, ఏదో మొక్కుబడిగా వాడితే మీరు బరువు తగ్గేస్తారు. మేడమ్స్ మీరు ఎక్కడైతే ఉన్నారో మొక్కుబడి కాదు, కాన్సన్ట్రేట్ చేయండి. మీరు బరువు తగ్గాలి అని మీరు మీరు ఫిక్స్ కాండి, మెంటల్ గా ఫిక్స్ కాండి. ఆ, బయట టీలు స్వీట్స్ అవాయిడ్ చేయండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. పోస్ట్ కలర్ఫుల్ మీల్ తీయడానికి ప్రయత్నం చేయండి. 3 నుంచి 6 నెలలు ఖచ్చితంగా మీరు చేస్తే బరువు నార్మల్కి వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్త పడి బ్యాలెన్స్డ్గా ఉండండి. కొంచెం మీరు వెయిట్ పుట్ ఆన్ అవుతున్నా అంటే రెగ్యులర్ మళ్ళీ స్టార్ట్ చేయండి. నో ప్రాబ్లం. ఇది సప్లిమెంటే, ఇది ఇది నాట్ ఎ మెడిసిన్. ఇట్స్ ఎ సప్లిమెంట్. ఇది మనకి ఏమి ఇస్తుంది? పోషక ఆహారాలను ఇస్తుంది. అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్తుంది మనకి. బ్యాలెన్స్డ్ అంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇస్తుంది. ఆ బ్యాలెన్స్డ్ ఫుడ్ కూడా మనకి చాలా అవసరం అన్నమాట. మరి అది ఈ ప్రోడక్ట్ రూపంలో మనకి ఇస్తుంది. ఇది నేను రెగ్యులర్గా వాడుతున్నా అండి. ఇది నాది 4వ 5వ బాక్స్ అన్నమాట. మీరు విష్ణు అడిగితే చెప్తాను నేను ఏమేమి తీసుకుంటున్నాను అది. మంత్లీ ఒక 15 to 20,000 ప్రొడక్ట్స్ మా ఫ్యామిలీ మేము వాడతాం, సప్లిమెంట్స్. ఓకేనా? మరి ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మరి బరువు తగ్గిన వాళ్ళు కూడా ఎవరు ఉన్నది ఒకసారి చూద్దాం. ఒక ఇమేజ్ షేర్ చేస్తాను, చూస్తే మీకు అర్థమవుతుంది. చూస్తే ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఇమేజ్ లో మీరు చూడండి, మన ఆ, మన టీం నుంచి, మన ఎస్ఎం టీం నుంచి రావడం జరిగింది. ఈ అంటే మోరో లైఫ్ గురించి మనం ఎక్కువ రీసెర్చ్ చేయకపోయినా కానీ మన టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది. ది బెస్ట్ రిజల్ట్ మనం చూసాం. ఇది చూస్తే మీరు చూడండి, 80 పైన కిలోలు ఉన్న వ్యక్తి 75 కిలోలకు రావడం జరిగింది. 89 కిలోలు ఉన్న వ్యక్తి మనకి కొత్తగూడెం నుంచి, మన భూపాలపల్లి నుంచి వీరు రావడం జరిగింది. ఒక ఆర్ఎంపీ డాక్టర్ వీరు. సో వీరు మోరల్ లైఫ్ బెస్ట్ రిజల్ట్ తీసుకోవడం, 14 కిలోలు 5 నెలల్లో తగ్గడం జరిగింది. మరి ఇది మనకి ఇప్పుడు ఒక టెస్టిమోనియా. మనకి ఇట్లాంటి టెస్టిమోనియస్ కూడా ఇప్పుడు మనకి స్లోగా స్లోగా కొన్ని వస్తున్నాయి. సూన్ సూన్ మీరు ఇంకా చాలా చూస్తారు కూడా. నేను కూడా 1.5 మంత్స్ రెగ్యులర్గా వాడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 2-3 కేజెస్ నేను తగ్గడం జరిగింది. ఇంకా ఇంకొక 10 కేజెస్ నేను తగ్గాలి. నేను మీకు చూపెట్టిన ఫోటోలో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా కావడానికి ఇంకొక 2 నెలలు 3 నెలల కాలంలో ఆ, తగ్గడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే నేను బరువు పెరగడానికి కారణం ఏంటంటే సమయానికి తినకపోవడము, బిజీగా బయటకు వెళ్ళడం, బయట ఆయిలీ ఫుడ్ తినడం, దానివల్ల కొంత బరువు పెరిగాను గత 10 ఇయర్స్లో. సో ఇక్కడ నుంచి నేను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటున్నాను నా హెల్త్ను రెగ్యులర్గా. ఎందుకంటే 40 క్రాస్ అయినాను కాబట్టి ఖచ్చితంగా నేను మెయింటైన్ చేసుకోకపోతే నాకు ఇబ్బంది అవుతుందనే విషయం నాకు అర్థమైపోయింది. సో దాన్ని నేను